నమస్తే. హైదరాబాదు అసలు చరిత్ర ఏమిటి అంశం పైన ఇది రెండవ భాగం. ఇంతకు ముందు భాగంలో గోల్కొండ నుంచి మొదలుకుంటే హుస్సేన్ సాగరు, ఆ తర్వాత పురాణపుల్, ఇంకా మరికొన్ని అంశాలు, వాటి చరిత్ర, వాటి వెనుక ఉన్న కార్యాకరణ సంబంధాలు ఏమిటి, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. చార్మినార్ వరకు వచ్చింది ఆ చర్చ. చార్మినార్తో పాటు మరికొన్ని కట్టడాలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. అవి హైదరాబాదు నగర సంస్కృతిని, చరిత్రను, హైదరాబాద్ నగర జీవితానికి రిప్లికగా ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర పరవస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. వారు ప్రముఖ రచయిత, విశ్లేషకులు. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇంట్రోలో చెప్పిన నేను పార్ట్ 1 మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్లు రాశారు, నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వివరణ బాగుందని, హైదరాబాద్ చరిత్ర చాలా బాగా చెప్తున్నారని. మీ వయసు కలిగిన వారు, పాత హైదరాబాదీలు, వాళ్ళు గతాన్ని నెమరు వేసుకొని వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసి, ఇప్పుడు మనం మొన్న మాట్లాడిన వాటిలో చార్మినార్ దగ్గరికి వచ్చి ఆగినాం. మనం కొంత 2 మాటలు అన్నారు, అక్కడ ఆగినాం మనం. ఆ తర్వాత అంశాలు ఏమిటి? హైదరాబాద్ నగరం గురించి ఎంత చెప్పుకున్నా అది తరగని ముచ్చట, ఉడవని ముచ్చట. విన్నారా? ఈ పట్టణానికి అడుగడుగున ఒక కథ ఉంది. ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకా కొన్ని కథలు మిగిలే ఉంటాయి. సరే, మనం ఆ రోజు చార్మినార్ గురించి, అది ఏ పరిస్థితుల్లో ఒక ప్రియుడు ప్రియురాలికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఒక ప్రేమ కానుకగా ఆయన ఒక ప్రేమ నగరమే స్థాపించిండు, అందులో చార్మినార్ చాలా ముఖ్యమైంది అని ఈ సంగతులన్నీ మనము మాట్లాడుకున్నాం. అయితే ఇంకొకటి 2 సంగతులు చెప్తే చార్మినార్ను మనము కంప్లీట్గా మాట్లాడుకున్నట్టు అవుతుంది. 5వ కుతుబ్ షా నవాబ్ గారు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఈ చార్మినార్ను కట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ నిర్మాణ బాధ్యత తన ప్రధానమంత్రికి, దివాన్ అంటారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే మీర్ మోమిన్ అస్త్రాబాది. మీర్ మోమిన్ అస్త్రాబాది ఆయన ప్రధానమంత్రి, లేదా దివాన్ అనుకుందాం. దివాన్ ఆయనకు ఈ బాధ్యత అప్పగించిండు. మీర్ మోమిన్ అస్త్రాబాది చాలా విద్వత్తు కలిగినటువంటి ప్రధానమంత్రి, బాగా చదువుకున్నవాడు. ఆయన యొక్క జన్మస్థానము ఇరాన్ లోపలి అస్త్రాబాద్. మీకు తెలుసు, చాలామంది ముస్లిం కవులు లేదా హిందీ కవులు తమ పేరు చివర్న లేదా కలం పేరు చివర్న వాళ్ళ ఊరు పేరు పెట్టుకుంటారు కదా. ఇది మొదటి నుంచి వస్తున్నది. ఈ మీర్ మోమిన్ ఏంటంటే ఇరాన్లో ఉన్న అస్త్రాబాద్ నుంచి మన హైదరాబాద్ రాజ్యానికి వచ్చి తన ప్రతిభ అన్ని రంగాలల్లో నిరూపించుకున్నాడు. ఆయనకు మన నవాబ్ గారు మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ నగర నిర్మాణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐకాన్, ఒక కట్టడానికి పర్మిషన్ ఇచ్చిండు ఆయన. అస్త్రాబాదు ఇరాన్లో ఉన్న ముఖ్యమైన నగరాలు ఇస్ఫహాన్, షిరాజ్, అస్త్రాబాద్ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి నగరాలు. అప్పుడు ఆయన మనస్సులో ఏం మెదిలింది అంటే, ఇస్ఫహాన్ అన్న నగరంలో ఒక చార్మినార్ ఉంది. వాళ్ళు దాన్ని అంటే చెప్పాలంటే మనకంటే ముందు ఉన్నది అసలైన చార్మినార్ ఒకటి ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇస్ఫహాన్ అన్న నగరంలో ఉన్నది. అది అసలైన చార్మినారు, ఇది నకిలీ చార్మినార్. ఇది నకిలీ, అసలుకు నకిలీ, రిప్లికా లేదా ఇమిటేషన్ లేదా అనుకరణ. ఆయన విద్వత్తు కలిగిన మేధావి. ఆయన అద్భుతంగా చార్మినార్ నిర్మాణము ఆయన చేసిండు. ఆయన మళ్ళీ తర్వాత చార్మినార్ ముందు కమాన్లు నిర్మించిండు ఆయన. అంటే నగరం యొక్క టౌన్ ప్లానింగ్ అంటామా, లేకపోతే టౌన్ ప్లానింగ్ అనుకో, అదంతా ఆయన ఒక నక్ష గీసిండు ఆయన. చార్మినార్ ఉండాలి,
చార్మినార్కి ఎదురుగా 4 కమాన్లు ఉండాలి. వాటిని మనం 4 కమాన్లు అని అంటున్నాం. చార్ కమాన్ ఒకటి, మచిలీ కమాన్ ఒకటి, అటు డబీర్పురా పోయేసరికి ఒక కమాను, మళ్ళీ ఇటు సిటీ కాలేజ్ వైపు పోతుంటే ఒక కమాను, మధ్యలో గుల్జార్ హౌస్. గుల్జార్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో పూదోట, ఒక పువ్వుల గుత్తి, గుల్దస్తాలాగా అంటారు. సో ఇటు చార్మినారు, 4 కమాన్లు, మధ్యన గుల్జార్ హౌజు. ఈ ప్లానింగ్ అంతా మీర్ మోమిన్ది. అది గుల్జార్ అంటే వేరే వాళ్ళ బంగ్లానా? గుల్జార్ అంటే ఒక పువ్వుల గుత్తి, పూదోట, ఈ మీనింగ్ వస్తుంది. తోటనేమో, పువ్వుల గుత్తి, తోట అంటే ఆ మధ్యలో ఏదైతే ఈరోజు మనం గుల్జార్ హౌజ్ అంటున్నామో దాన్ని మా చిన్నప్పుడు సుకౌజ్ అని కూడా అనేవాళ్ళు. సుకౌజ్, అంటే సుక్కా హౌస్. అప్పుడు నీళ్లు లేకుండే. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ నల్లలు పెట్టి ఫౌంటైన్స్ అంటాం కదా, అది పెట్టిండ్రు. నీళ్లు లేని కారణాన ప్రజలు సూకా హౌజ్ పోయి సుక్ హౌజ్ అయిపోయింది. కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్వారంటైన్ అసలైన పేరు మనం క్వారంటీ అని అంటున్నాం. అర్థమైందిగా? ప్రజల నోళ్ళల్లో నాని అది అపభ్రంశం అయిపోతుంది పదాలు. సరే, మా చిన్నప్పుడు అప్పుడే ఉంది. అయితే మనకు అప్పుడు అది యాక్చువల్గా క్వారంటైన్ ఎందుకు వచ్చిందంటే ఈ ప్లేగు వ్యాధి ఇవన్నీ ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు వ్యాపించకుండా. మొన్న కోవిడ్ టైంలో క్వారంటైన్ అన్న పేరు చాలా పాపులర్ అయింది. అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు. మనం దాన్ని కోరంటీ హాస్పిటల్, అయితే గుల్జార్ హౌజు, 4 కమాన్లు, ఇదంతా మీర్ మోమిన్ ఆస్త్రాబాదీ యొక్క ప్రత్యేకత. అయితే మనతో సహా దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా చార్మినార్ను పొగుడతారు, చార్మినార్ను చూస్తారు. కానీ దాన్ని నిర్మించిన ప్రధాని మీర్ మోమిన్ యొక్క సమాధి కూతవేటు దూరంలో ఉన్నది. అవునా? కూతవేటు దూరంలో, దగ్గరలో 1 కిలోమీటర్, కొద్దిగా ఎక్కువేమో కానీ కిలోమీటర్ దూరంలో ఉన్నది ఆయన సమాధి. అక్కడి నుంచి వచ్చిన ఆయన తన విద్వత్తుతోటి ప్రధానమంత్రిగా సేవలు అందించిండు. మనందరికీ చార్మినార్ను కూడా అందించిండు ఆయన. కానీ ఎవ్వరు కూడా మీర్ మోమిన్ పేరు తలచరు. అదొచ్చిన విషాదం. ఎవరికి నవాబ్ గారు కట్టించిండ్రు, కులీ కుతుబ్ షా కట్టించిండు అని అంటారు. కానీ ఆయన స్వయంగా రంగంలోకి దిగడు కదా, ఆ బాధ్యత మనలాంటి వాళ్ళకి అప్పగించిండు. సో ఈ చరిత్ర మీర్ మోమిన్ గురించి తెలియదు. మొగల్పురా నుంచి పోయి షాలిబండ పోయే తోవల లెఫ్ట్కు తిరిగితే సుల్తాన్ షాహీ అన్న ఒక మొహల్లా, ఒక బస్తీ వస్తుంది. ఆ సుల్తాన్ షాహీలో ఒక ముస్లిమ్స్ యొక్క గ్రేవ్యార్డ్ ఉన్నది. దాని పేరు మీర్ మోమిన్ దాయరా. అంటే మీర్ మోమిన్ యొక్క సమాధి ఉంది అక్కడ. ఆ సమాధి, ఆ శ్మశానానికి, ఆ గ్రేవ్యార్డ్కు మీర్ మోమిన్ దాయరా అని పేరు వచ్చింది. ఇప్పటికీ ఆయన సమాధి ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రేక్షకులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీర్ మోమిన్ మీద గౌరవం ప్రకటించదలుచుకుంటే, నివాళులు అర్పించదలుచుకుంటే తప్పకుండా మీర్ మోమిన్ దాయరాకు పోయి అక్కడ ఫాతిహా చదవాలి అని నా కోరిక. ఫాతిహా అంటే ఏం మంత్రం కాదు, ఇస్లాం ఇది కాదు. కొన్ని పువ్వులు అక్కడ పెట్టి మనము నివాళులు అర్పించి దండం పెట్టాలి. ఒక విదేశీయుడు మన కోసం అది. ఇది ఆల్సో ఇంజనీర్, అతను ఇంజనీర్ కూడానా? మీర్ మోమిన్ అన్ని రంగాలలో ప్రవేశం ఉన్నది. మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా అల్లుడు హుసేన్ షా వలీ బేసికలీ ఈజ్ ఏ ఇంజనీర్. వైఫ్కు బాగాలేక అక్కడ ఉండి ఆ హుస్సేన్ సాగరాన్ని చూసి అక్కడ కట్టగట్టిస్తే ప్రజలు దాన్ని హుస్సేన్ సాగర్ అని పిలవటం మొదలుపెట్టిండ్రు. సో మీర్ మోమిన్ చాలా ప్రతిభావంతుడు ఆయన. అక్కడ ఆ మీర్ మోమిన్ దాయరాలో ఇంకొక మహానుభావుడి సమాధి కూడా ఉన్నది. బడే గులాం అలీ ఖాన్, హిందుస్థానీ సంగీత పితామహుడు అని అనుకోవచ్చు.
బషీర్బాగ్ ఉంది కదా, అవును. అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద భవనం కనబడుతుంది. అందులో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అందులో ఉండేవాడు. పాత పడిపోయింది ఆ బిల్డింగ్. పాత పడిపోయింది. లోక్ అదాలత్ కూడా ఉండే ఒకప్పుడు. అయితే బడే గులాం అలీ ఖాన్ పెద్ద వస్తాద్ హిందుస్థానీ సంగీతంలో. హైదరాబాద్లోనే చనిపోయింది ఆయన యాక్సిడెంటల్గా. అక్కడే మళ్ళీ ఆయనను కూడా సమాధి చేసి, ఇక్కడ ఏ ప్లేస్లో? మీర్ మోమిన్ దాయరా సుల్తాన్ షాహీలో. అక్కడ ఆయన కూడా. తర్వాత చార్మినార్ ప్రత్యేకత ఒక్క మాట చెప్పి ముగిస్తా. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒకవైపు భాగ్యలక్ష్మి టెంపుల్ యువతల సైడు, లోపల సైడు తాజియా ఉన్నది, అంటే పీర్ ముస్లింలకు సంబంధించిన తాజియా ఉన్నది. రెండు ఒకటే సైడు పక్కపక్కల, లేదా కొద్దిగా వెనక సైడ్ అంటే పక్కపక్కనే కదా. ఇది దేనికి సంకేతము అంటే హిందూ ముస్లిం ఐక్యతకు కూడా సంకేతం ఇది. ఇంకా కొద్దిగా మనం పోయిటిక్గా చెప్పుకోవాలంటే, లేదా కొద్దిగా భావాత్మకంగా చెప్పుకోవాలంటే, చార్మినార్కు 4 కొమ్ములు ఉన్నాయి. ఒకటి ఇస్లాం, ఒకటి హిందూయిజం, ఒకటి క్రిస్టియానిటీ, 4వదేమో జొరాస్ట్రియన్ ఫార్సీ జనం అంటారు కదా, వాళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు పార్సీ వాళ్ళు. ముందు కథలలో పార్సీ యొక్క ఇది కూడా నేను చెప్తా. సో ఈ 4 మతాలకు ఈ 4 కొమ్ములు 4 కమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇది చార్మినార్ యొక్క భావాత్మకంగా చాలా అద్భుతం పోలిక. అయితే ఇందాక మీరు అన్నట్టు అసలు చార్మినార్ ఏమో ఇరాన్లో ఉన్న అస్రాబాదీలో ఉన్నది, ఇదేమో నకిలీ. ఇది నకిలీ అని చాలామందికి ఆ రోజుల్లో తెలియదు, ఇప్పుడు తెలియదు. ఈ నకిలీకి ఇంకొక నకిలీ చార్మినార్ ఉన్నది. మళ్ళీ అది ఎక్కడ ఉంది అంటే 3 చార్మినార్లు ఉన్నాయి 3 దేశాలలో. ఇంకోటి ఎక్కడ? పాకిస్తాన్ లోపలి కరాచీలో ఉన్నది. ఓహో, మన తర్వాత అది అయింటుంది మరి. మన తర్వాత అది కూడా ఎట్లయిందంటే 48 పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కు వలసపోయిండ్రు. అందరికీ తెలిసిన సంగతే. హైదరాబాద్ నుంచి వలసపోయిన ముస్లిమ్స్ హైదరాబాద్ మీద ప్రేమతోటి, లేదా చార్మినార్ మీద ప్రేమతోటి, ఆ కాలంలో అందరూ ఓల్డ్ సిటీలోనే ఉండేవాళ్ళు కదా, ఎక్కడ పోయినా రోజు చార్మినార్ సందర్శనం వాళ్ళకి జరిగేది కదా. వాళ్ళు వెళ్ళి కరాచీలో సెటిల్ అయినా కూడా ఈ చార్మినార్ మీద ప్రేమతోటి వాళ్ళు ఒక చార్మినార్ కట్టుకున్నారు. మీరు గూగుల్లో ఎత్తుకండి, చార్మినార్ ఇన్ కరాచీ అంటే వినబడుతుంది. ఎంత కట్టుకున్నా అది నాసిరకంగానే ఉన్నది, కానీ ప్రజలు ప్రేమతో కట్టుకున్నారు దాన్ని. అక్కడ వాళ్ళు అసలు నకలికి ఇంకొక నకిలీ కరాచీలో ఉన్నది. చార్మినారు నిర్మాణం జరిగినప్పుడు ఇక్కడ చిన్న పల్లెటూరు అని పోయిన ఎపిసోడ్లో మీరు అన్నారు. ఆ ఊరి పేరు ఏం పేరు అప్పుడు? మంగళాపురం అనుకున్నాం. మంగళాపురం అంటే ఊరికి దూరంగానే, ఊరి మధ్యలో అయిందా చార్మినార్ నిర్మాణం? ఏది ఈ చార్మినార్ మనది? దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి 1590లో గోల్కొండలో ప్లేగు వ్యాధి సంభవించింది. ఎందుకు అంటే ఒరిజినల్ కుతుబ్ షా మొదటి రాజు పెట్టినప్పుడు జనవాసాలు అంతా లేకుండే, జనవాసం ఎక్కువ అయ్యేసరికి నీళ్ల ఎద్దడి ఏర్పడింది. గోల్కొండలో నీళ్ల ఎద్దడి అంటే అదే స్కేర్సిటీ, నీటి కొరత. తర్వాత ఈ ప్లేగు వ్యాధి ఒకటి వచ్చింది. ఆయన ఏదో మొక్కుకున్నట్టుంది. మొక్కుకోవటం అట్లా పెట్టు, అది ఎట్లాగూ నగరం సరిపోతలేదు అప్పుడు. ఇప్పటికి కూడా నగరం సరిపోతలేదు కదా బుచ్చన్న. ఇప్పుడు కాబట్టి 4th సిటీ చేసుకుంటున్నాం. అంటే క్యాపిటల్ సిటీ వరకు అప్పటికి ఎక్కువైపోయింది. అప్పుడు కొత్త నగర నిర్మాణము అని చెప్పి మీర్ మోమిన్కి అప్పగించాడు. ఇది ఒక ఇప్పుడు స్థానిక కథలు చాలా ఉన్నాయి, చాలా వర్షన్స్ ఉన్నాయి. రెండోది కులీ కుతుబ్ షా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తన మన బాగ్మతి ప్రియురాల్ని కలుసుకున్నది అక్కడే అని అంటారు. తెరే ఘర్ కే సామ్నే ఎక్ ఘర్ బనావుంగా అన్నట్టుగా ఆమె మీద ప్రేమతోటి కూడా ఒక ఇల్లు కట్టాలి, ఇక్కడ ఒక నగరం నిర్మించాలి అని కూడా అనుకున్నాడు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. చార్మినార్ నుంచి కొద్ది దూరంలో లాల్ దర్వాజా ప్రాంతంలో
ఈ మన ఇది ఒక చిన్న ప్లేస్ ఉన్నది నాగుల చింత అని. నాగుల చింత. నాగుల అక్కడ ఆడిపాడే భోగం వాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఆ భోగం వాళ్ళ అమ్మాయే ఈ పిల్ల అని అంటారు. సరే, కథలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమీ లేదు, కానీ ఏ సెలెక్టెడ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ మీర్ మోమిన్. తర్వాత మళ్ళీ పక్కనే మక్కా మసీదు కూడా వచ్చింది. సో క్లుప్తంగా ఇది. ఇంకా చాలా సాహిత్యము, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చార్మినార్ మీద. చార్మినార్ అయిపోయిందా చెప్పేది? అయిపోయింది. చార్మినార్ ఎటు చూసిన 4 దారులు, 4 గుమ్మటాలు, 4 దారులు. అవును, ఎస్. ఈ 4 దారులు 4 కమాన్లు కూడా. 4 కమాన్లు, 4 గుమ్మటాలు, 4 వైపులా 4 దారులు. ఈ 4 దారులకు అటు ఇటు కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అవును. ఏనుగుల వీరాస్వామయ్య గారు కాశీయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు చార్మినార్ గురించి వారు చెప్పిన మాటలు ఏమిటి? 17వ శతాబ్దంలో ఎట్లా ఉన్నది చార్మినార్ ఆ ఏరియా? చార్మినార్ కంటే ఎక్కువ ఆయన షాలిబండ షహర్, షాలిబండ అను పురము ఒకటి ఉన్నది. ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడే నివసిస్తాడు. దీని చుట్టూ సముదాయము, ప్రముఖుల భవనాలన్నీ ఉన్నాయి అని ఇక్కడి నుంచి వర్ణిస్తూ చార్మినార్ను కూడా ఒక మాటగా చెప్పిండు. మళ్ళీ ఆయన ఎక్కువ సికింద్రాబాద్లో ఉన్న ఆ నాగన్న బావి అట్లాంటి, ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది కదా అక్కడ, ఇది అండర్ గ్రౌండ్ పెద్ద బావి ఒకటి, ఇట్లాంటివన్నీ. కానీ షాలిబండను ఆయన వర్ణించిండు. ఇది ఏనుగుల వీరస్వామి వర్ణించిండు. అది ఏ పీరియడ్? 1825 ఆ ప్రాంతంలో. కానీ అప్పటికే పురాణపులు కొట్టుకపోయింది కాబట్టి ఇక్కడ కొత్త నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతున్నది. అది ఆయనను ఆకర్షించింది. అప్పటికి రోడ్లు. ఇప్పుడు చందులాల్ దివాన్ ఇక్కడే ఉండేవాడు, మహారాజా కిషన్ ప్రసాద్ ఇక్కడనే ఉన్నాడు, రాయరాయన్ దేవుడి ఇక్కడే ఉంది. సో ఇదంతా ఇప్పుడు బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ ప్రముఖుల నివాస స్థలం ఎట్లనో ఒకప్పుడు మా ఓల్డ్ సిటీలో షాలిబండ అట్లాంటిది. కాబట్టి నారాయణ రెడ్డి గారు పట్నంలో షాలిబండ అని, నారాయణ రెడ్డి రాయలేదు, ఆయన ఇంకెవరు ఆచార్యులు రాశారు ఆ పాట. అమాయకుడు సినిమాలో అది తీసుకున్నారు. ఇది ఒక కథ. రెండవ కథ, మనం రెసిడెన్సీ భవనం దగ్గరికి వెళదాం. చార్మినార్ ఇంకొక డౌట్ ఉంది నాకు, ఇంకొక మాట అడగాలి. అయ్యో, అడగండి. చార్మినార్ దగ్గర ఆ రోజుల్లో ప్రఖ్యాతిగాంచిన దుకాణ సముదాయాలు, ప్రఖ్యాతిగాంచిన వస్త్ర సముదాయాలు, ఆ రోజుల్లో వజ్రాలు, బంగారం, ముత్యాలు ఎవరి ఎట్లా ఉండేది? ఒక 60 ఏళ్ళ కింద ఏమిటి చార్మినార్ ఏరియా ఎట్లా ఉండేది పొద్దున సాయంత్రం? అద్భుతంగా ఉండే. అక్కడ కృష్ణ టాకీస్ అని ఒకటి ఉండే, మీ తరానికి అది తెలియదు. కృష్ణ టాకీస్ గురుదా రోజుకు జస్ట్ మేము మంచి అద్భుతమైన సినిమాలు అందులోనే చూసినాం. ఓల్డ్ సిటీలో కృష్ణ టాకీసు, యాకుత్ మహల్, ఇస్టేట్ టాకీసు, నూర్ మహల్ అని గోల్నాక దగ్గర ఉంటుంది, అది మల్లేపల్లిలో తాజ్ మహల్ అని, తర్వాత మన మాసాబ్ ట్యాంక్లో కూడా ఒక సినిమా హాల్ ఉండే, దాని పేరేదో ఇంగ్లీష్ పేరు ఉన్నది. గన్ ఫౌండరీలో లైట్ హౌస్ ఉండే. ఇక దిల్షాదు, రాయలు, ఇప్పుడు ఇవన్నీ అన్నీ పోయినాయి. కానీ ఒరిజినల్ సినిమా హాల్స్లలో ఒక్క సినిమా హాలు ఇప్పటికి ఉన్నది, యాకుత్పురాలో యాకుత్ మహల్ సినిమా హాల్ ఇప్పటికి ఉంది. ఆ రోజుల్లో దాని ఓనరు ఎవరో నవాబ్ సాబు అద్భుతమైన ప్రొజెక్టర్ తీసుకొచ్చిండు ఇంగ్లాండ్ నుంచి. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఎన్ని డబ్బులు కావలిస్తే అన్ని డబ్బులు ఇస్తా, ఆ ప్రొజెక్టర్ నాకు ఇవ్వండి అని ఎన్టీఆర్ బేరం పెడితే అతను ఇవ్వలేదు. ఇప్పటికీ యాకుత్ మహల్ అక్కడ ఉన్నది. నేను యాకుత్ మహల్లో చారానకు సినిమా చూసిన ఆ రోజుల్లో, ఎప్పుడు 64లో. కృష్ణ టాకీస్లో కూడా చారాన్నే ఉండే టికెట్. నేల లేదు, 3rd క్లాస్, బెంచీలు కుర్చీలు ఉండే. 125 రూపాయి పావలా అత్యున్నత టికెట్టు ధనవంతులు మాత్రమే చూసేది, రూపాయి పావలా. చారన్న తర్వాత 40 పైసలు అయింది.
చెప్పిన కదా, నేను ఫస్ట్ టైం బిర్యానీ 1971లో తింటే, అది మదీనా హోటల్లో తింటే ₹1.25 మాత్రమే. పెద్ద క్వాంటిటీ అది కూడా. మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కొద్దిగా ఎక్కువ, నేను చికెన్ బిర్యానీ తిన్న జ్ఞాపకం నాకు ఉన్నది. ఇంకా వాడు ఫ్రీగా ఎగ్ పుడ్డింగ్ ఇచ్చేవాడు మదీనాలో. అయితే ఇప్పుడు మీరు అసలైన సంగతి సాయంత్రం ఉదయం సాయంత్రాలు ఇప్పుడు హైదరాబాద్ అనగానే చార్మినార్, ఏదైనా పండుగ రాగానే అక్కడ మార్కెట్ చూపిస్తుంటారు కదా. 1964లో మీరు చిన్నప్పుడు 60లో 70లో 55 నాటి నాకు 55 నుంచి పట్నం బాగా జ్ఞాపకం. మేము చెప్పులు కొనుక్కోవాలన్నా శాలిబండలు నడుచుకుంటూ రిక్షా ఎక్కి పత్తరగట్టికి వచ్చేవాళ్ళం. పత్తరగట్టి కపడా గట్టి అంటే బట్ట గట్టి ఉంటుంది అని. ఇది అఫ్జల్గంజ్ వరకు వచ్చేవాళ్ళం మేము. మంచి చెప్పులు మంచి షూస్ దొరకాలంటే ఇక్కడే. అఫ్జల్గంజ్ ఈతల భాగం నేను అనేది. శాలిబండ, మొగల్పుర, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తరగట్టి, ఇప్పుడు మీరనే వర్తక సముదాయాలు, పత్తరగట్టి, మదీనా హోటల్, అదొకటే ప్రముఖమైన హోటలు మొత్తము హైదరాబాదులో. స్టార్ హోటల్ ఆ రోజుల్లో స్టార్ హోటల్. తర్వాత ఇక అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు అసలైన సంగతి చెప్తున్నా. సరే, మీరు బిర్యానీకి, మేలిమి ముత్యాలకు, బంగారు ఆభరణాలకు, వస్త్రాలకు, నిజాం నవాబు కూడా తన కొడుకు పండగ వస్తే బట్టలు మనం పత్తరగట్టిలోనే కొనేవాడు. అతను వచ్చేవారా? ఆయనంటే ఇక పని వాళ్ళు. ఓసారి ఒక కథ కూడా చెప్పిన, 2 కొడుకులకు షెర్వాని క్లాత్ కొనిచ్చిండు, వాళ్ళకి నచ్చలేదు అని. ఇప్పుడు నేను చెప్తున్నా, అద్భుతంగా బట్టల దుకాణాలు, బంగారు ఆభరణాలు, మేలిమి ముత్యాలు, బిర్యానీ ఇవన్నీ దొరికేది. కానీ ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ 1908 తర్వాతే ఏర్పడ్డాయి. మరి అంతకుముందు ఎక్కడున్నది? ట్రేడ్ సెంటర్. అంగళ్ళ రతనాలు అమ్మినారిచట అన్నట్టు ఆ ప్లేస్ ఏంటంటే కార్వాన్. కార్వాను గొప్ప వర్తక వ్యాపార కేంద్రం అప్పట్లో. కార్వాన్లో ఎందుకున్నది? పక్కనే గోల్కొండ. అసలైన నగరం అక్కడనే ఉంది కదా. మనం ఇందాక ప్లేగు వ్యాధి వచ్చే వరకు కూడా అసలైన నగరం అక్కడే ఉంది. కార్వాన్ అంటే ఏంటిది? అనేక శ్రేణులు కలుసుకొని ఉండే స్థలాన్ని క్యారవాన్ అని అంటారు. ఆ పదం ఇంగ్లీష్లో ఉన్నది, ఉర్దూలో ఉన్నది. రెండిట్లో ఒకటే పదం వచ్చింది అది. ఈ కార్వాన్ గురించి విదేశీ యాత్రికులు కూడా, ఫెరిస్తా లాంటి వాళ్ళు, డొమింగో పియాస్ లాంటి వాళ్ళు తమ స్వీయ చరిత్రలో నగరాలు, ఇప్పుడు ఏనుగుల వీరస్వామి వర్ణించినట్టుగా వాళ్ళు కూడా నగరాల్ని వర్ణిస్తూ, అండ్ ప్రముఖ హిస్టారియన్ అండ్ సివిల్ సర్వెంటు మెడాస్ టేలర్ రాసిన కన్ఫెషన్ ఆఫ్ థగ్స్ అన్న నవలలో కార్వాన్ గురించి 2-3 పేజీలు వర్ణించింది ఆయన ఆ పుస్తకంలో. ఎవరు? మెడాస్ టేలరా? మెడాస్ టేలరు 1857 హైదరాబాదు, అది మన ఉత్తర భారతదేశం తిరుగుబాటు అయినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. సురపురానికి ఆయన రెసిడెంట్. ఆయన మీద నేను చాలా కథలు రాసిన నేను, మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు. అయితే ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత, ఇక 1908లో పురాణపులు కొట్టుకపోయిన తర్వాత, అదే వరదలు వచ్చిన తర్వాత, ఇది సరైన ప్లేస్ కాదు అని చెప్పి ప్రముఖ రాజస్థానీ మార్వాడి సేట్లంతా కార్వాన్లో ఉండేవాళ్ళు. అక్కడ ముత్యాల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. అయితే 1908 వరదలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక ఇది క్షేమం కాదు అని చెప్పి వాళ్ళు అప్పుడు చార్మినార్లో ఉన్న గుల్జార్ హౌస్, మదీనా, పత్తర్గట్టిలకు ఆ వ్యాపారాలు షిఫ్ట్ అయినాయి.
ఎక్కువ హైదరాబాద్ డెవలప్ అయింది. పురాణపూలు 8లో కొట్టుకపోయిన తర్వాత ఇక ఇది ఎగువ ప్రాంతం కదా, దిస్ ఈజ్ సేఫ్టీ ల్యాండ్ అని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. ఒక గమ్మత్ చెప్తా, ఒకప్పుడు అంతా మార్వాడి సీట్లు అక్కడనే ఉంటుంది కదా, నిజాంకు వడ్డీకి అప్పులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అంత ధనికులు వాళ్ళు. నిజాం ప్రభువుకే అంటే ఇండివిజువల్గా కాదు, అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పుడు ప్రభుత్వాలు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారు కదా, ఈ మార్వాడి సీట్లు అట్లా ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరూ సేఫ్టీ కోసము తమ సురక్షితంగా వ్యాపారాలు జరగాలని ఇక మనం అనుకున్నట్టు గుల్జార్ రోజ్ ఏరియాకు వచ్చి ముత్యాలు, వజ్రాలు, బంగారాభరణాలు, వస్త్ర వ్యాపారాలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. అయిందా? తర్వాత కాలంలో 60s తర్వాత, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికి షిఫ్ట్ అయిందో తెలుసా? హ్యాబిట్స్, సుల్తాన్ బజార్, కోటి, నాంపల్లికి వ్యాపారాలు షిఫ్ట్ అయినాయి. ఇప్పుడు నగరాలు కూడా ఎట్లా షిఫ్ట్ అవుతున్నాయి అనేది నేను మీకు చెప్తున్నా. మా చిన్నతనంలో హ్యాబిట్స్కి పోయి బట్టలు కొనుక్కోవటం, చెప్పులు కొనుక్కోవటం చాలా గ్రేట్. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అక్కడ పోయి కొంటారు అన్న ఒక టాక్ ఉండేది. అంటే సోషల్ స్టేటస్ అది కూడా, సోషల్ స్టేటస్ అది. అక్కడ హ్యాబిట్స్, సుల్తాన్ బజార్, కోటి అండ్ ఇటు నాంపల్లి వరకే ఉండేది. అప్పుడు ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏమి లేదు. అప్పుడు కొండలు బండలు నవాబులే ఉండేవాళ్ళు. కానీ బిజినెస్ అనేది ఫ్రమ్ కార్వాన్, అగైన్ గుల్జార్ హౌస్ మదీనా, అగైన్ కోటి, హ్యాబిట్స్ అండ్ సుల్తాన్ బజారు. తర్వాత తెలుగుదేశ ప్రభుత్వం 82లో వచ్చిన తర్వాత దిల్సుఖ్ నగరు, వనస్థలీపురము, చిక్కడపల్లి అటు వెళ్ళిపోయినాయి వ్యాపారాలన్నీ పెద్ద పెద్దవి. అదే ఇక వస్త్ర వ్యాపారాలు, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, ఆ బ్రదర్. మరి మా చిన్నతంలో నీలకంఠం నరసింహులు, నీలకంఠం బాలకృష్ణయ్య దుకాణాలే ఉండే. పెళ్లి బట్టలు కొనాలంటే అక్కడే పోయి కొనేది. ఇక ఇప్పుడు నగరం ఎట్లయింది? అయిందా? మరి అదన్ను ఉన్నదా? ఇప్పుడు హ్యాబిట్స్ మూలబడ్డది, కోటి, సుల్తాన్ బజార్లు మూలబడి ఇప్పుడు హైటెక్ సిటీలు, గచ్చిబౌలీలు, కొండాపూరు, మణికొండ, షేక్పేటు అంతా అక్కడ పోతే ఇక మనము అమెరికాకు పోయినట్టే ఉంటుంది. కాబట్టి నేను ఈ పరంపర ఎందుకు చెప్తున్నా అంటే, మనుషులు ఎట్లా వలసపోతారో వ్యాపార కేంద్రాలు అవి కూడా అట్లనే. ఇంకో నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం. బ్రిటిష్ రెసిడెంటు అక్కడ ఉండేవాడు ఒకప్పుడు. భవనం మామూలుగా ఉండేది. తర్వాత ఎట్లా డెవలప్ అయింది నేను చెప్తా. రెసిడెంట్ ఎందుకు ఉండేవాడు? ఇది నవాబుల, ఆసఫ్ జహీల పరిపాలన కదా. రెసిడెంట్ ఇంగ్లీషు, ఎందుకంటే ఇది ప్రత్యేక రాజ్యం. ఎప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనలో, ఆంగ్లేయుల పరిపాలనలో ఇది లేదు. మరి రెసిడెంట్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అనేది ముందు చెప్పాలి. సికిందర్ జా నవాబు గారు ఉన్నప్పుడు సైన్య సహకార పద్ధతి లేదా సైన్య సహకార ఉడంబడిక అని ఒకటి జరిగింది. ఆసఫ్ జహీ నవాబులకు అవతల ఉన్న బ్రిటిష్ పాలకులకు, అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న. ఈ సైన్య సహకారం ఏంటిదంటే, నైజాం నవాబులకు శత్రువుల భయం ఎక్కువ ఉండే. సైన్యం సరిపోదు వీళ్ళ యొక్క, ముఖ్యంగా ఇంకా ఇతర ఫ్రెంచ్ వాళ్ళ ప్రమాదం కూడా నైజాం పరిపాలనకు ఉండే. కాబట్టి రక్షణ కోసం బ్రిటిష్ ఆర్మీ హెల్ప్ తీసుకోవాలని ఇక్కడి సికిందర్ జా నవాబు వాళ్ళతోటి ఒక ఉడంబడిక చేసుకున్నాడు. మీరు ఇక్కడ వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకోవాలి, నాకు అవసరం వచ్చినప్పుడు మీరు నాకు సైన్య సహకార ఉడంబడిక ప్రకారంగా హెల్ప్ చేయాలి మీరు. అయితే మేము మీకు డబ్బులు ఇవ్వంగానే కొన్ని ప్రాంతాలు మీకు దారాదత్తం చేస్తాము, మీరు పన్నులు వసూలు చేసుకోవచ్చు అక్కడ. అట్లా కడప, కర్నూలు జిల్లాలను వాళ్లకు దారాదత్తం చేసిండ్రు. కాబట్టి వాటిని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ లేదా దత్త మండలము అని అంటారు. అయితే ఇక్కడి నవాబులకు సహాయం చేయటం కోసము
అప్పుడు సికిందర్ జా ఉన్నప్పుడు సైన్యం వచ్చింది. మరి వాళ్ళని ఎక్కడ పెట్టాలి? మరి బొల్లారం కంటోన్మెంట్ ఏరియాలో పెట్టిండ్రు ఇంగ్లీష్ సైన్యాలను. సైన్యం అక్కడ ఉంటుంది. రెసిడెంట్ భవనం అంటే రోజు నవాబు గారితో డే టు డే చర్చించడానికి ఈ కోటిలో ఉన్న భవనాన్ని నిర్మించి వాళ్ళకి ఇచ్చిండ్రు. దట్ ఈస్ ద రెసిడెన్సీ, రెసిడెంట్ గారు ఉండే బంగళా. అప్పుడే సికింద్రాబాద్ అన్న పేరు కూడా అప్పుడే వచ్చింది. యాక్చువల్గా సికింద్రాబాద్ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే అప్పుడు నవాబు గారి పేరు సికిందర్ జా, ఆయన పేరుతోటి సికింద్రాబాద్ అని వచ్చింది. సికిందర్ అంటే ఉర్దూలో అలెగ్జాండర్ అన్న మీనింగ్ కూడా ఉన్నది. అలెగ్జాండర్ అనేది గ్రీకు పేరు. మన పర్షియన్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్లో సికందర్, సికందర్ కా ముఖద్దర్ అని అమితాబ్ బచ్చన్ సినిమా ఉందిగా. సికందర్ అంటే వెరీ గ్రేట్, ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ లాగా. అయితే వీళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నగరం నిర్మించాలి కాబట్టి సికిందర్ జా నిర్మించిండు కాబట్టి సికింద్రాబాద్ అన్న పేరు అట్లొచ్చింది. అసలు మా చిన్నతనంలో సికింద్రాబాద్ అని ప్రజలు అనేవాళ్ళు కాదు. దాన్ని ఏమనేవాళ్ళు? లష్కర్ అని అనేవాళ్ళు. మా చిన్నతనంలో సికింద్రాబాద్ను చదువుకున్న విద్యాధికులు సికింద్రాబాద్ అనేవాళ్ళు. మామూలు ప్రజలు మాత్రం లష్కర్ అని అనేవాళ్ళు. లష్కర్ అంటే సైన్యం యొక్క విడిది. సైన్యం యొక్క విడిది ఎక్కడయా? కంటోన్మెంటు, బొల్లారము వగేరా. మరి సికింద్రాబాద్ అని ఎప్పటి నుంచి వచ్చింది ఉనికిలోకి? ఇక మా చిన్నప్పుడైతే లష్కర్ అనే పిలిచేవాళ్ళు. ఇక మొన్న 60-70 తర్వాత ఇక ఇంగ్లీషు బాగా డెవలప్ అయ్యి జనాలు ఆంగ్లేయ విద్యలో బాగా పడ్డ తర్వాత ఇక సికింద్రాబాద్ స్టేషన్ పేరైతే సికింద్రాబాద్ ఉన్నది కదా, కాబట్టి సికింద్రాబాద్. ఇప్పుడు లష్కర్ అంటే వాళ్ళకి అర్థం కాదు. లష్కర్ అంటే సైన్యము అని అర్థం. అప్పుడు సికింద్రాబాద్ అంటే అర్థం కాదు, ఇప్పుడు లష్కర్ అంటే అర్థం కాదు. ఇప్పుడు మన హన్మకొండలో లష్కర్ బజార్ అని ఒకటి ఉంటుంది. సైన్యం ఒకప్పుడు అక్కడ ఉండేది. ఇక ఎవరి సైన్యమైనా లష్కర్. మలక్పేటలో పల్టాన్ అని ఒక గంజ్కు, మహబూబ్ గంజ్కు అపోజిట్ ఒక ఏరియా పేరు పల్టన్. పల్టన్ అన్నా కూడా సైన్యం ఉన్న ప్లేసు అని. కోట కూడా ఉంది ఒకటి, పటాలము అని తెలుగులో అంటామా? పటాలం. ఉర్దూ పేరు పల్టన్. ఆ కోట పేరేమో ఆస్మాన్ గఢ్. ఆస్మాన్ జా అన్న నవాబు కట్టించుకున్నాడు కాబట్టి ఆస్మాన్ గఢ్ అయింది అది. సో పేర్లన్నీ పోతున్నాయి. ఇక మాతోటే ఈ పేర్లు కూడా వెళ్ళిపోతాయి, ఎవరికి తెలియదు ఇక. అయితే అక్కడ రెసిడెంట్ ఉండేవాడు. రెసిడెన్సీ చుట్టూ రెసిడెన్సీకి సంబంధించినవి 2 కథలు ఉన్నాయి. ఒకటి ప్రేమ కథ ఉన్నది, రెండోది విప్లవానికి సంబంధించిన కథ ఉన్నది. ముందు ప్రేమ కథ. ఈ 2 కథలు కాబట్టి ముందు ఏ కథ చెప్పాలి అని అడుగుతున్నాం మిమ్మల్ని. ముందు ప్రేమ కథ చెప్పండి. ముందు ప్రేమ కథ. రెసిడెంట్ల ముఖ్యమైన రెసిడెంట్ పేరు జేమ్స్ అలీస్ కిర్క్ ప్యాట్రిక్. అప్పుడు నవాబు గారు రెండవ ఆసబ్జా నిజాం అలీ ఖాన్. కిర్క్ ప్యాట్రిక్ 1802లో హైదరాబాదుకు వైస్రాయ్ పంపితే ఇక్కడ రెసిడెంట్గా వచ్చిండు. ఫ్రమ్ ఇంగ్లాండ్. కలకత్తా మనకు రాజధాని అప్పుడు కలకత్తా కదా. అతను ఇంగ్లీష్ దేశం. ఈజ్ ఎ స్కాటిష్ మ్యాన్. గ్రేట్ బ్రిటన్ అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ 3 కలిస్తే గ్రేట్ బ్రిటన్. ఈజ్ ఎ స్కాట్లాండ్ మ్యాన్. స్కాట్లాండ్ వాళ్ళు చాలా అందంగా ఉంటారు. అతను కూడా చాలా అందమైన మనిషి. అప్పుడు నవాబ్ ఎవరంటే రెండవ నిజాము అలీ ఖాన్. సెకండ్ నిజాం పేరు అలీ ఖాన్. ఇంకా పొడుగుంటుంది కానీ అలీ ఖాన్ అని అంటారు. నగరం ప్రాకారం ఉన్నది అని మనం మాట్లాడుకున్నాం కదా. పెద్ద కోట కూడా ఉన్నది నగరం చుట్టూ. 12 దర్వాజాలు ఉన్నాయి. 12 పాత నగరం. ఇక అసలైన నగరం అదే కదా ఆ రోజుల్లో. 12 దర్వాజాలు ఉన్నాయి, 12 కిటికీలు ఉన్నాయి. శత్రువుల నుంచి రక్షణ కోసము కుతుబ్ షాహీ నవాబులు కోట
మొదలుపెట్టిండు. ఫస్ట్ గేటు పురణపూలు, అక్కడి నుంచి కోట కూడా మొదలవుతుంది. ఎండింగ్ చాదర్ఘాట్ గేట్. 12 గేట్లు. కుతుబ్షాహీలు మొదలుపెట్టిన నగర ప్రాకారం కోటగూడ అందం. నగర కోటగూడ రెండవ నిజాం అలీ ఖాన్ టైంలో అది కంప్లీట్ అయింది. అది అయితే ఈయన కిర్క్ ప్యాట్రిక్ వచ్చేది పోయేది మన నిజాం నవాబ్తో కలిసిపోయేది. ఆయన చాలా అందగాడు. ఒక విందు కార్యక్రమంలో అంత ఉన్నత ప్రముఖులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కలుసుకునే విందు కార్యక్రమంలో ఆయన 16 సంవత్సరాల ఒక ముస్లిం అమ్మాయిని చూసిండు. ఆమె ఖైరునిసా బేగం. తారామతి బారాదరిలో హోటల్ పేరు ఖైరునిసా పేరుతోటి ఈ ఇద్దరి ఫోటోలు పెద్ద పెద్దగా ఉన్నాయి. తారామతి బారాదరిలో ఇప్పటికీ అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హోటల్. లోపల పోగానే ఫస్ట్ ఈ ఇద్దరి పేర్లు కనబడతాయి. అయితే ఈ మనిషి కిర్క్ ప్యాట్రిక్ ఆమెను చూడంగానే ప్రేమలో పడ్డాడు. ఆమె కేవలం 16 సంవత్సరాలు, ఈయనకి అప్పటికి 40 ఏళ్ళు ఉంటాయి. కానీ అవివాహితుడు ఆయన, అవివాహితుడు. ఆమె కూడా ఇతన్ని చూసి ఆకర్షణకు గురైంది. కానీ ఆ రోజుల్లో పద్ధతులు ఉండే కదా, పర్దా పద్ధతులు అండ్ మర్యాద, సంస్కారము. వీళ్ళిద్దరికి ప్రేమను అనుసంధానము కలపటానికి ఫ్రెండ్షిప్గా పనిచేసింది మహాలకాబాయి చందా. ఆమె గొప్ప విదుషీమణి. మౌలాలి దగ్గర ఆమె సమాధి ఉంటుంది. మౌలాలి మహాలకాబాయి చందా యొక్క జాగీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మన బాగ్లింగంపల్లి ఉంది కదా, ఇప్పుడు సుందరయ్య పార్కు, అదంతా ఒకప్పుడు చింతల తోపు మరియు జింకలు, పక్షులు వగేరా వగేరా. ఆమెకు అక్కడ ఒక విడిది ఉండే. మన బాగ్లింగంపల్లి నుంచి, మనం అనుకునే కొరంటి నుంచి, అడిక్మేట్ నుంచి, యూనివర్సిటీ నుంచి, ఆ ఇఫ్లు ఉంది కదా, అక్కడి నుంచి మౌలాలి గుట్ట వరకు ఈమె జాగీర్. అంటే ఈ లెక్కన తార్నా గుట్ట మొత్తం జాగీర్. మౌలాలి తార్నాక. ఆమె గొప్ప విదుషీమణి. సాహిత్యము, సంగీతము, ఆట పాట. రెండవ నిజాం అలీ ఖాన్ ఏమంటారు, ఆస్థాన నర్తకి. అప్పుడు ప్రధానమంత్రి మీర్ ఆలం. ఆమెను చూసి అందరూ ఫిదా అయిపోయేవాళ్ళు. కానీ ఆమె నవాబు గారి కీప్. ధైర్యం లేదు, తల ఎగిరిపోతుంది అంతే. ఈ మీరాలం ప్రధానమంత్రి ఎవరు అనుకుంటుండ్రు? మీరాలం చెరువు ఉందా జూ అవతల? అవును, ఆయన కట్టించింది కాబట్టి మీరాలం చెరువు అని అంటున్నాం. మరి మీరాలం మండి? మీరాలం మండి కూడా ఆయన్నే కట్టించిండు. ఆయన నివాసం కూడా మీరాలం మండి వెనక సైడ్ ఉండేది. అవునా? వెనక సైడే వాళ్ళ భవనాలు ఉండే. అయిందా? ఈ షార్ఖమాన్ దగ్గర ఒకటి హోటల్ ఉంటుంది. అది మీరాలం మండికి పోయే తోవలో ఉంటుంది, మంచి హోటల్. అక్కడ ఇరానీ గల్లీ అని ఒకటి ఉన్నది. ఆ గల్లీలో అందరూ ఇరానీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కాలంలోనే ఇరాన్ దేశం నుంచి వచ్చిన ఈ మీర్ మోమిన్ అనుకున్నాం కదా, ఇటువంటి వాళ్ళ పరివారం అంతా వాళ్ళది అది అడ్డా. ఈ అమ్మాయి కూడా ఇరానియన్ సంతతికి చెందింది. ఇక ఇరానియన్స్ ఎంత ఈ ఖైరునిసా కూడా ఇరానియన్ సంస్కృతికి సంబంధించిన అమ్మాయి. కానీ వాళ్ళ తాత గోల్కొండ ఆయుధగారం యొక్క ఆయుధగారం హెడ్, తండ్రి ఇంకొక సైనికాధికారి. వాళ్ళు ఇప్పుడు చార్మినార్ బస్ స్టాండ్ ఏదైతే ఉన్నదో, ఐడియా ఉందా మీకు? మొగల్పుర పోయే తోవల చార్మినార్ బస్ స్టాండ్, దానికి ఎదురుగా ఒక ప్లేస్ను పాంచ్ మహల్లా అని అంటారు. అంటే 5 భవనాలు కలిపి ఉండే. ఆ భవనాలన్నీ ఈ ఖైరునిసా బేగం యొక్క తాతగారు, నాన్నగారు, బంధువుల భవనాలు. ఆమె అక్కడ పుట్టి పెరిగింది. పాంచ్ మహల్లా. మేము చిన్నప్పుడు పలకరాక పంచమైల అని అనేవాళ్ళం.
ఇదే కూరంటి బాపతే అనుకోరాదు. ఆమె 16 సంవత్సరాలు, షీజ్ ఎ మైనర్. ఈ మహాలకాబాయి చందా ఏం చేసిందంటే వాళ్ళిద్దరికీ కొరియర్గా పనిచేసింది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, పెద్ద గొడవ అయింది. ఈజ్ ఏ క్రిస్టియన్, దిస్ పీపుల్ ఆర్ ఇస్లాం పీపుల్. ఎట్లా జరుగుతుంది? అయితే ఈ అమ్మాయి తాత తండ్రి ఏందంటే, ఈ మీరాలం ఉన్నాడు కదా ప్రధానమంత్రి, వాడి కొడుకు ఒకడు బడుద్దాయి శుద్ధ మొద్దు వెదవ ఉండే. మీరాలంకి ఏంటంటే ఈ ఖైరునిసాను కూడలుగా తెచ్చుకోవాలి అని ఉండే. తాత తండ్రులు ఏం ఆశించిందంటే వాళ్ళతో దగ్గర దోస్తాన బంధం ఏర్పడితే తమ ఇంకా పై పదవులలో పోయే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు మీరాలం కొడుకుకు ఈ పిల్లను ఇచ్చి పెళ్లి చేయాలని ఆ మగవాళ్ళందరూ ప్లాన్ వేస్తున్నారు. ఖైరునిసా అమ్మమ్మ నాయనమ్మ తల్లి ఏం ప్లాన్ చేసిండ్రంటే వాళ్ళకు ఈ ప్రేమ కథ తెలిసింది. ఇంగ్లీష్ దొరలు ఎంతైనా ఆ అందము, ఇంగ్లాండు స్కాట్లాండు అందరం ఇంగ్లాండ్కు కట్టగట్టుకొని పోవచ్చు అని మా పిల్లను వీడికే ఇస్తామని వాళ్ళు మగోళ్ళంతా తల్వార్లు తీసేసి లేదు లేదు మీరాలం కొడుక్కే ఇవ్వాలి అని. కానీ వాడు శుద్ధ బడుద్దాయి అని అందరికీ తెలుసు. యూజ్లెస్ ఫెలో నంబర్ 1. ఇట్లా ఘర్షణ జరుగుతున్న సందర్భంలో ఈమె మహాలకాబాయి చందా, మాహ అంటే చంద్రుడు, లఖ అంటే వదనము, చంద అనేది ఆమె కలం పేరు, ఆమె పోయిటరీ కూడా రాసేది. అంటే చంద్రవదన అని తెలుగులో ఆమె పేరు. ఆమె సమాధి మౌలాలి గుట్ట కింద ఉంటుంది. ఆమె పుట్టటము మౌలాలి గుట్ట దర్గాతోటి సంబంధం ఉన్నది. అది ఇంకెప్పుడన్నా కథ వచ్చినప్పుడు చెప్తా. ఇప్పటికి ఒక కమాన్ ఉంటుంది, దర్వాజ ఉంటుంది అక్కడ గుట్ట దగ్గర. ఆమె తండ్రి రాజపుత్ర స్త్రీ, యువకుడు రాజస్థానీ, తల్లి మళ్ళీ ముస్లిం. అంటే మిశ్రమం అదంతా జరిగింది. ఏమైంది ఆఖరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఎదిరించి. ఖైరునిసా ప్యాట్రిక్ పెళ్లి చేసుకున్నారు. చేసుకొని ఈ రెసిడెంట్ భవనం చిన్నగా ఉన్నది, ఆమెను సంతోషపెట్టడానికి ఒక కొత్త భవనం కట్టిండు. అది ఇప్పటికున్న అందులో ఇప్పుడు మామూలు ఓల్డ్ది ఒకటి ఉంటుంది, కొత్తది యూరోపియన్ స్టైల్లో రోమన్ స్టైల్లో ఉంటుంది. పెద్దది మెట్లు స్తంభాలు రాజసం ఉంటుంది చూడంగానే పెట్టాను. ఆనందంగా గడుపుతున్నారు వాళ్ళు. ఈ మీరాలం ఉన్నాడు కదా విలన్, ఖైరునిసా వాడిని పెళ్లి చేసుకున్నది, వాడు ఈమెన్ చేసుకున్నాడు అని కోపం ఉండే కదా. అప్పటికి వాళ్ళ పెళ్లి చర్చిలో జరిగింది, నిఖా కూడా జరిగింది ఇస్లాం పద్ధతిలో. ఆ రోజుల్లో 2 పెళ్ళిళ్ళు అది. మీరాలం పగబట్టిండు, ఇటు మహాలకాబాయి చందా మీద కూడా పగబట్టిండు. ఆమె ఆస్తులన్నీ తర్వాత కాలంలో ఆమె దానం చేసింది. యూనివర్సిటీ స్థలము, అడిక్మెట్ అని ఏదైతే అంటున్నామో అప్పుడు అధిక మెట్ట దాని పేరు, అధిక మెట్ట. ఇంగ్లీష్ వాళ్ళకు ఈ రెసెంట్లో ఇంగ్లీష్ వాళ్ళకు పలకదాకా అడిక్మెట్ అంటుంటే మనం కూడా అడిక్మెట్ అని ఇప్పటిగా అదే అంటున్నాం. అదంతా ఎత్తు ప్రాంతం. యు నో వెరీ వెల్ అంతా ఎత్తు ప్రాంతం. అధిక మెట్ట అడిక్మెట్ అయింది. ఇదంతా మహాలకాబాయి ప్రాపర్టీస్ ఇవన్నీ. అయితే మీరాలం ఏం చేసిందంటే కక్ష తీర్చుకోవటం కోసము ఈయన పెద్ద బిల్డింగ్ కట్టిండు కదా ప్యాట్రిక్ తన భార్య కోసము. ఆ బిల్డింగ్ మొత్తం కట్టింది రాజా కందస్వామి టామిలియన్, గొప్ప సివిల్ ఇంజనీర్ ఆయన ఈ బిల్డింగ్ కట్టాడు. అంటే ప్యాట్రిక్ ఆయనకు ఆ బాధ్యత అప్పగించాడు. ఉదాహరణకు మీకు ఇప్పుడు రాయల్ టాకీస్, దిల్షాద్ టాకీస్ ఏరియా జ్ఞాపకం లేదు. ఆ మార్కెట్ పేరు రాజా కందస్వామి లేన్ అంటారు. దానికి పేర్లన్నీ మాయమైపోతున్నాయి. అవును, మహేశ్వరి పరమేశ్వర టాకీస్ నుంచి అటు ఇంకా అది అటు సైడు, ఇది హనుమాన్ టేకరీ వైపు వెళ్ళిపోతుంది. ప్రగతి కాలేజ్ ఉన్నది కదా, అటువైపు పోయే తోవలో రాజా కందస్వామి లేన్ మార్కెట్. అది ఇప్పటికీ మున్సిపల్ వాళ్ళ మార్కెట్. ఆయన గ్రేట్ ఇంజనీరు. ఈ రెసిడెన్సీ భవనం కట్టింది ఆయన్నే. అయితే చాలా డబ్బులు వెచ్చిచ్చి కట్టిండు ఆయన. అది ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నది.
మీరాలం ఏం చేసిందంటే ఒక కంప్లైంట్ రాసిండు కలకత్తాలో ఉన్న వైస్రాయికి, ఈ రెసిడెంట్ అవినీతిపరుడు, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు, గొప్ప బిల్డింగ్ కట్టిండు, ఈయన ఆదాయం ఎంత, ఆస్తులు ఎంత, అప్పులు ఎంత అని ఏసీబీకి లెటర్ రాస్తారు కదా కొంతమంది, అట్లా ఆకాశరామన్న ఉత్తరము మీరాలం రాసింది. అక్కడి నుంచి ఈయనకు పిలుపు వచ్చింది అర్జెంటుగా. ఇప్పుడు ఆఫీసర్లు పిలుస్తారు కదా చిన్నోళ్ళని, అర్జెంటుగా వచ్చేసేయి, నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టినావట, మా పర్మిషన్ నువ్వు తీసుకోలేదు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇల్లు కట్టాలంటే డిపార్ట్మెంటల్ పర్మిషన్ అవసరం, మీకు తెలుసో తెలియదు. నేను ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన, దాని ధర ఎంత, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు అంటే, అయ్యా ఓల్డ్ సిటీ ఇల్లు అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొన్నా అని నేను వివరణ ఇచ్చాను చెప్పాలి. సో ఈ మీరాలం బద్మాష్ ఏం చేసిందంటే కలకత్తాలో ఉన్న ఆ వైస్రాయికి ఒక దొంగ పిటిషన్ పెట్టింది. మొత్తం దుర్వినియోగం చేసి నవాబు గారితో కుమ్మక్కై అని పేరు పెట్టలేదు. ఇతను ఇమ్మీడియట్గా పిలిచిండు. అప్పటికే ఖైరునిసా ఒక పిల్ల తల్లి, మళ్ళీ గర్భిణి, మొదట మగ పిల్లవాడు పుట్టిండు, గర్భిణిగా ఉన్నది. పిలుపు వచ్చింది, మరి పోక తప్పదు కదా. ఆ రోజుల్లో ఎట్లా పోవాలి? బై రోడ్డు మచిలీపట్నం వరకు, హైదరాబాద్ నుంచి మచిలీపట్నంకు గుర్రం బగ్గీలా పోయి మచిలీపట్నంలో ఊడ ఎక్కి కలకత్తాకు పోవటము, ఇదంతా నెల రోజుల ప్రయాణం. అప్పటికి ఈమె భయపడుతున్నది, మీరు పోకుండి నాకు భయం అవుతున్నది, ఏదో అరిష్టం జరుగుతుంది అని అనుకుంటున్నా నేను అంటే, మరి కొలువు కదా, అది పై అధికారి పిలిచినప్పుడు నేను పోవాలి, నువ్వేం భయపడకు. అప్పటికే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైందంటే నెల రోజుల సముద్ర ప్రయాణంలో సముద్ర గాలికి అతను సిక్కయ్యాడు. పైగా పరేషాన్లు, హ్యాపీగా ఉన్నది ఏం లేదు, మొత్తము అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. సో ప్యాట్రిక్ హ్యాపీగా ఏం లేడు. తర్వాత ఆమె ఖైరునిసానేమో మీరు పోకుండ్రి, నాకు ఎందుకో అంత పీడకలలు వస్తున్నాయి, నాకు మంచిగా అనిపిస్తలేదు, మీకు ఏమవుతుందో ఏమో అంటే, నేను తొందరగా వస్తామా అని చెప్పి పోయి హైదరాబాద్ టు బందర్ అంటే మచిలీపట్నం, మచిలీపట్నంలో ఓడెక్కి కలకత్తాకు పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సంజయ్ శివును నీకు ఆస్తి ఎంత, అప్పులు ఎంత, ఎక్కడి నుంచి వచ్చినాయని సతాయించారు. దాంతో ఆయనకు మనోవేదన పట్టుకొని ఇక వాళ్ళకి ఏదో రాసి ఇచ్చిండు, కానీ తిరుగు ప్రయాణంలో ఓడ మీదనే చచ్చిపోయింది ఆయన. అయ్యో, ఇక్కడ ఖైరునిసా పరిస్థితి ఏమైందంటే, ఆయన లేని టైంలో హైదరాబాద్కి ఎప్పుడు మూసి వరదలు ఇదంతా ఆ రోజుల నుంచి కామన్. మొత్తము తుఫాన్ లాంటిది వచ్చి మూసి ఒప్పొంగి నీళ్లు లోపలికి వచ్చి చెట్లన్నీ ఊలిపోయి, ఆమె ప్రేమగా పక్షులను జింకలను పెంచుకున్న పావురాలను పెంచుకునేది, అవన్నీ చచ్చిపోవటము, ఆమెకి ఏదో అపశకునము. అంటే నీళ్ళు ఇప్పుడు కోటి వరకు వచ్చినాయి, ఆంధ్ర బ్యాంక్ వరకు వచ్చినాయి, రెసిడెన్సీలకు కూడా వచ్చినాయి కొన్ని నీళ్ళు, దగ్గరే కదా. సో అన్ని అపశకనాలు అరిష్టాలు మొదలైనవి. అంటే నది ఇంత దాకా వచ్చింది రెసిడెన్సీ, చాదరఘాటు, పుతలీబౌడి, ఇవన్నీ నీళ్ళు వచ్చినాయి కానీ ఏమీ నష్టం జరగలేదు. అయితే ఆమెకు గుండెదడ మొదలైంది. అప్పటికి ఆమె డెలివరీ అయింది. అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండవక్కమ్మా, నువ్వు ఒకదాన్ని ఉంటున్నావు, మీరాలం నేను ఏమన్నా చేయొచ్చు, నువ్వు మళ్ళీ పాంచమహల్లాకు వచ్చేసేయి మన చార్మినార్ దగ్గర అని తల్లిగారు వాళ్ళు తీసుకొని పోయాడు. అక్కడ ఆమెకు ఆడపిల్ల జన్మించింది. తర్వాత వచ్చిన వార్త ఏంటంటే, ఆయన తిరుగు ప్రయాణంలో క్షయ, ఆస్తమా జబ్బులు తగిలి ఆ ఫికర్లతోటి కొంత అక్కడే ఆ ఓడలోనే చనిపోయాడు. చనిపోగానే మళ్ళీ అది బ్యాక్ కలకత్తాకు పోయి ఆయనను అక్కడ సమాధి చేసిండు. ఈమెకు అందిన వార్త అయింది, నీ భర్తను ఇక్కడనే క్రిస్టియన్ ఆచారం ప్రకారంగా కలకత్తా నగరంలో మేము సంస్కారం చేసినాం. అప్పుడు ఆమె 2 పిల్లలు, ఆమె ఏడుపులార్పులు,
ఈలోగా మీరాలము తర్వాత ఇంకో చందుల అనేది ఇంకొక ఆయన ఉండే పేష్కార్ అంటే ఆర్థిక శాఖ మంత్రి. ఇద్దరు కలిసి ఆ రెసిడెన్సీ ఆస్తులన్నీ వాళ్ళు లాక్కున్నారు. అయ్యో. ఈలోగా మహాలకబాయి చంద ఆస్తులు కూడా లాక్కున్నారు కుట్ర చేసి. మరి ఇప్పుడు నవాబుకు తెలియదు ఇవన్నీ? ఎంతైనా కూడా ఆర్థిక శాఖ మంత్రి చెప్పిందే దగ్గరున్న మాటనే. ప్రధానమంత్రి ఆర్థిక ప్రధానమంత్రి మరియు పేష్కార్, దివాన్ ఆర్ పేష్కార్ చాలా పవర్ఫుల్ వాళ్ళు, పవర్ఫుల్ పీపుల్. అన్ని ఫాల్స్ అభియోగాలు పెట్టిండ్రు. ఆయనను కూడా బహుశా తప్పుదారి పట్టించిందో ఏమో. ఈమె అప్పుడు సగం పిచ్చిదయ్యి లేదు నేను పోయి నా భర్త సమాధి చూడాలి అని పట్టుబట్టింది ఖైరునిసా. అంటే ఆమెకు అప్పుడు 20-22 ఏళ్ళు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఏం లేదు, అంతే 25 కూడా లేకపోవచ్చు. 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోండి వాళ్ళు. ఆమె ఎంబడి ఎప్పటికీ అమ్మమ్మ తల్లి ఆమెకు కుడి ఎడవల సపోర్ట్. స్త్రీలనే అర్థం చేసుకుంటారు కదా. సరే అమ్మ మేము కూడా వస్తాం, నువ్వు ఒకదాని ఎట్లా పోతావు, పిల్లలు నువ్వు కలకత్తా పోవటం అంటే దురదేశం, విదేశం పోయినట్టే కదా ఆ రోజుల్లో. దానికి సహాయం చేసింది ఎవరంటే ఫ్యాక్టరీకి పోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆంగ్లేయులు ఒక అధికారిని నియమిస్తారు కదా, జాన్ రస్సెల్ అనే అతన్ని మరి ఇన్ఛార్జిగా ముందు ఒకళ్ళని పెట్టాలి కదా. జాన్ రస్సెల్ ఏం చేసిందంటే ఈమెను అర్థం చేసుకొని, అమ్మ మీరు ఎంతమంది వస్తారో రాండి, అన్ని సౌకర్యాలు నేను ఏర్పాటు చేస్తా, నేను కూడా కావలిస్తే మీ ఎంబడి ఉంటా, డోంట్ వరీ. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చి ఓడ ఎక్కించే మట్టుకు నేను మీ ఎంబడి ఉంటా. వీళ్ళు కూడా అయ్యో ఒకళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఎందుకు తీసుకోవద్దు అని వీళ్ళు ఇక ఇట్లా బై రోడ్డు పోవటం. అది కూడా వారం 10 రోజుల టైం పడుతుంది కదా, మచిలీపట్నం పోవడం టైం పడుతుంది కదా. అతను చాలా సిన్సియర్గా వీళ్ళని తీసుకొని పడవ ఎక్కించి వాళ్ళు అక్కడికి పోయినరు. ఈమె భర్త సమాధి ముందు పువ్వులు గివ్వులు పెట్టి తన నివాళులు అర్పించి, ఇక ఆమె అప్పటికే సగం మనిషి మొత్తము అవుట్ అయిపోయి మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నది. ఈ రసెల్ అప్పుడప్పుడు పోయి ఆమెకు మంచి మాటలు చెప్తుండేవాడు. ఎట్లయితారు నా పిల్లలు, నేను, ఏమీ లేదు వెనక ముందు ఆస్తిపాస్తులు. అట్లా రసెల్ ఆమెకు కొంతకాలం దగ్గరయ్యి ఆమెకు ఒక ఆధారం అయ్యిండు. అయితే అతను పెళ్లి చేసుకుంటాడు నన్ను అని ఈమె ఒక దశలో అనుకున్నది. చిన్నపిల్ల కదా, ఆ అత్త అమ్మమ్మలు కూడా అమ్మమ్మలు కూడా ఉంటారు కదా, మళ్ళీ ఈమెను పునర్వివాహము ఇదే ఇంగ్లీష్ ఆయనకి ఇవ్వాలి అని వాళ్ళ కోరిక లోపల ఉండే. తప్పేమీ లేదు కదా, చిన్న వయసు. ఇద్దరు కొంతకాలం సఖ్యంగా ఉన్నారు, కానీ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఈలోగా ఇదంతా సంగతులు తెలిసి మళ్ళీ పైనుంచి వాళ్ళు రసెల్ను మద్రాసుకు పంపారు. మళ్ళీ ఆమె ఉంటుంది. ఇదే పని ఇట్లా మొత్తము మాకు ఇది మేము ఇస్లాం మతంలో ఇది చాలా తప్పు, ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు అని వాళ్ళు ఏమేమి చెప్పిండ్రో తెలియదు, కానీ జాన్ రసెల్ను అక్కడ పంపితే వాడు అక్కడికి పోయి అక్కడ పెళ్లి చేసుకున్నాడు ఒక ఇంగ్లీష్ ఆమె. ఆ వార్త ఇది తెలిసింది. ఆమె ఇంకా మొత్తము కొలాప్స్ అయ్యి పిచ్చిలేసింది ఆమెకు. అదే పంచమహల్లాలో ఉన్నది ఆమె. ప్యాట్రిక్ చనిపోయిండని ఆయన అన్న తమ్ముడు స్కాట్లాండ్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇద్దరు పిల్లల్ని తీసుకొని పోయి, అదొక క్రూరత్వం. ఆమె పిల్లలకు దూరంగా ఉండలేకపోయింది. ఆమె దాదాపు ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయింది. ఆమె భర్త పోయిండు, ఆస్తులు పోయినాయి, జాన్ రసెల్ను నమ్ముకున్నది. ఆమెనే కాదు, అమ్మమ్మ కూడా జాన్ రసెల్ను నమ్ముకున్నారు. నిజానికి ఆయన చాలా సేవ కూడా చేసిండు, వాడు సహాయం కూడా చేసిండు. కానీ అతన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయటము, అతను దూరం కావటము, అది మళ్ళీ దెబ్బ మీద దెబ్బ తాకింది.
ఈలోగా ఆ ప్యాట్రిక్ అన్న తమ్ముడు స్కాట్లాండ్ నుంచి వచ్చి ఇది మా రక్తము మా సంతానము మా పిల్లల్ని మేము తీసుకుపోతాము అంటే ఈమె ఏడ్చి మొత్తుకున్నా కూడా వాళ్ళు మాత్రం ఆ పిల్లల్ని వాళ్ళు అప్పటికే కొద్దిగా బుద్ధి తెలిసిన పిల్లలు అయింది వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిండొచ్చు మరి. వాళ్ళని తీసుకొని పోతుంటే ఆమె కింద పడి ఎంటకలర్ని పీక్కొని మట్టిలో ఇటు అటు పొర్లుతూ మట్టి ఇట్లా గుప్పిళ్ళతో తీసుకొని తన మీద పోసుకొని గాజులు వెలగొట్టుకొని ఆమె పొర్లాడింది. అయినా వాళ్ళు ఆ 2 పిల్లల్ని తీసుకుపోయారు. పిల్లలు కూడా పోయేసరికి ఆమె టోటల్గా పిచ్చిదైపోయి గోడలతో మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఆమె చూసిందా నాకు ఎట్లయింది, ఏం చేస్తారు మీరు ఇప్పుడు, ప్యాట్రిక్ ఎక్కడున్నాడు, నేను ప్యాట్రిక్ దగ్గరికి పోతాను అని. అది ఏమి ప్రియలాపన అంటారు, చనిపోయే ముందు పేషెంట్లు మాట్లాడతారు అని అంటే. అవును అవును, సంధి ప్రలాపన ఏదో అంటూ సంధి ప్రియలాపన లాగా అవుతుంది. తర్వాత ఆమె ఒక కోరిక కోరుతుంది ఆఖరి రోజు, చచ్చిపోతానని తెలుసు, నన్ను మళ్ళీ రెసిడెన్సీకి తీసుకుపోతుంది, మేము ఏ భవనంలోనైతే ఉన్నామో నన్ను అక్కడనే పెట్టండి, నా ప్రాణం అక్కడనే పోవాలి అని తల్లికి అమ్మమ్మకు చెప్తారు. వాళ్ళు ఒబ్లైజ్ చేస్తారు, ఆమె మాట వింటారు. కుర్రబ్బగి అది ఇది మాట్లాడి ఆమెను అందులో పెట్టి ఫ్రమ్ పాంచ్మహల్లా టు రెసిడెన్సీకి తీసుకొచ్చి తను కాపురం చేసిన ఇంట్లో పెట్టిన తర్వాత ఆమె చనిపోయే దశలో ఉన్నది అని జాన్ రసెల్కు తెలిస్తే ఆయన మద్రాసు నుంచి ఉటావుటిన పరిగెత్తుకొస్తాడు. రాగానే ఆఖరి క్షణాలలో ఉన్నది, నిన్ను గుర్తుపడుతుందో లేదో, అయినా నువ్వు రెసిడెన్సీకి పో, అక్కడ ఆమె ఉంటుంది అని జాన్ రసెల్ పోతాడు. ఆమె మంచం చుట్టూ అందరు ఉంటారు. జాన్ రసెల్ కూడా కన్నీళ్లతోటి, ఆయన కూడా మజ్బూరీ మనిషి, అయితే అతన్ని చూసి కొద్దిగా ఒక నిమిషము ఆమెకు స్పృహ వస్తుంది, చనిపోయే ముందు స్పృహ వస్తుంది. ఒక నవ్వు నవ్వి అంటది, నేను నిన్ను క్షమిస్తున్నా అని అంటాను. నేను నిన్ను క్షమిస్తున్నా అని ప్రాణం పొందుతుంది. కథ అయిపోయింది. అయితే 2 పిల్లలు ఇంగ్లాండ్కి పోతారు. అన్ననేమో కొడుకుని తీసుకుంటాడు, తమ్ముడేమో ఆ అమ్మాయిని తీసుకుంటారు. వాళ్ళు అప్పటికే ఒకళ్ళకొకళ్ళు అన్న చెల్లి అని పిలుచుకునే దశలో ఉండేది. మళ్ళీ అక్కడ వాళ్ళకు ఎడబాటు జరుగుతుంది. దేశం కానీ దేశము, మనుషులు కానీ మనుషులు, తల్లి లేదు, తల్లి ప్రేమ లేదు, బెంగ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పిల్లవాడు అక్కడికి పోయింది, ఇక వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోరు, అన్న చెల్లె. ఆ పిల్లగాడు ఒక 14-15 ఏళ్ళు అయిన తర్వాత, వాళ్ళు పెద్ద ఉన్న కుటుంబాలు కావు, అవి ఉన్న కుటుంబాలు కావు, దానికి ఆ పిల్లగాడిని ఏదో టెక్నికల్ విద్య నేర్పి ఏదో ఫ్యాక్టరీలో పెడతారు. ఆ పిల్లవాడు ఫ్యాక్టరీలో నడుస్తూ నడుస్తూ కాలు జారి ఫౌండరీలో పడతాడు. ఫౌండరీలో పడి ఒక కాలు మొత్తం తీసేస్తారు. ఆయనకు ఒక కర్రలో ఒక చంక పెట్టుకొని కుంటుకుంటూ చాలా చిన్న ఉద్యోగం చేస్తుంటారు. అయినా కూడా అతనికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. ఆయనకు 1-2 పుడతారు. ఈ అమ్మాయి ఉన్నది కదా, అమ్మాయి మాత్రం మంచి కాన్వెంట్ స్కూల్లో చేర్పిస్తారు, మంచిగా చదువుకుంటుంది, గొప్ప అందగత్తె. అమ్మాయి తల్లేమో పర్షియన్ అందం, తండ్రేమో స్కాటిష్ అందం. కాబట్టి అమ్మాయి ఇంకా గొప్ప అందగత్తె అవుతుంది, కొంత చదువుకుంటుంది. ఆ అమ్మాయిని ఒక మిలిటరీ అధికారి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అందాన్ని ముగించి ఆమెకు పిల్లలు అవుతారు. ఆ 2 కూడా చచ్చిపోతారు, అన్నా చెల్లె కూడా చచ్చిపోతుంది. కానీ ఈ పిల్లలు ఆ పిల్లలు ఏదో సందర్భంలో స్కాట్లాండ్లో కలుసుకొని ఆ బంధం మళ్ళీ ఏర్పడుతుంది.
అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం మన అమ్మ నాయనలు ఎక్కడ, హైదరాబాద్, వాళ్ళందరూ హైదరాబాద్కి వస్తారు, రెసిడెన్సీ భవనం చూడాలి. ఇంకెవరన్నా బతికున్నారా? ఖైరునిసా అమ్మమ్మ చనిపోతుంది, తల్లి మాత్రం దాదాపు 90 ఏళ్ళు దాటిపోయింది అప్పటికి. వాళ్ళందరూ వచ్చి ఆమెతోటి అంటే 1920, 30 వరకు బతికే ఉంది ఆమె. వాళ్ళు వస్తారు వాళ్ళందరూ. అదే తమ మూలాలు, తమ జన్మ మూలాలు, తమ తల్లిదండ్రుల మూలాలు తెలుసుకోవాలని ఈ కథ మెయిన్గా నేను మీకు చెప్తున్నది. విలియం డాల్రింపుల్ వైట్ మొగల్స్ అన్న ఒక బుక్ రాసిండు. ఆ కథలో ఇది మొత్తం ఉన్నది. కాబట్టి నేను చెప్పటము అంటే నేను విలియం డాల్రింపుల్కు కృతజ్ఞత చెప్పి మీకు ఈ కథ చెప్తున్నాను. ఓకే. సో రెసిడెన్సీలో ఒక ప్రేమ కథ ముగిసింది. ఇక ఒక విప్లవ కథ అక్కడే. ఆమె సమాధి ఎక్కడ ఉంది? ఖైరునిసాది. ఖైరునిసా సమాధి బహుశా రెసిడెన్సీలోనే కొంత సమాధులు ఉంటాయి జనరల్గా, తెల్లోళ్ళ ప్రాంగణంలో, లేకపోతే ఏదన్నా చర్చిలో ఉన్నదా, లేకపోతే వీళ్ళు ఇస్లాం పీపుల్ కదా, మరి మనం ఎక్కడ సమాధి చేసిండ్రు ఆ వివరాలు లేవు. కానీ ఎప్పుడన్నా మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే విలియం డాల్రింపుల్ రాసిన వైట్ మొగల్స్ అన్న పుస్తకము, తర్వాత మహాలకాబాయి చందా కూడా తన పోయిటరీ బుక్, ఆమె మొట్టమొదటి కవయిత్రి దక్షిణ భారతదేశంలో ఉర్దూలో కవిత్వం రాసిన ఆమె. ఆమె గొప్ప విదుషీమణి. ఆమె కథ ఇంకా మళ్ళీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విప్లవం ఏమిటి? కోటి రెసిడెన్సీ 1857లో మీకు తెలుసు కదా, సిపాయిల తిరుగుబాటు, లాల్ ఖీలా, బహదూర్ షా జఫర్ చక్రవర్తి, మొత్తము స్వదేశపు సంస్థాన రాజులు, హిందువులు, ముస్లింలు కలిసి ప్రథమ స్వాతంత్ర సంగ్రామము 1857. అది ఉత్తర భారతదేశంలో ఎక్కువ నడిచినా కూడా దక్షిణ భారతదేశంలో మరియు మన హైదరాబాదులో అందరు ముస్లింలకు కోపం ఏంటంటే, అక్కడ కూడా అదే కోపము, వీళ్ళు విదేశస్తులు, వీళ్ళ వల్ల దేశం లూటీ కావటమే కాకుండా మా మతానికి ప్రమాదం వచ్చింది, మా ఉర్దూ భాష, మా సంస్కృతి, మా మతము, మా ఆచార వ్యవహారాలు అన్నీ నాశనం అయిపోతున్నాయి అని వాళ్ళ మీద ముస్లిమ్స్కు ఎక్కువ కోపం ఉండే. కాబట్టి 1857 రెవల్యూషన్లో ఎక్కువ పాల్గొన్నది కూడా ముస్లిమ్సే. వాళ్లను ఆ ప్రభావము హైదరాబాద్ మీద పడింది. ఆ ప్రభావము హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ మీద పడింది. అప్పుడు ముస్లిమ్స్ అందరూ తెల్లోళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే ఫిరంగీలు అని పిలిచేవాళ్ళు. ఫిరంగి అంటే మీకు తెలుసు కదా, తోప్, క్యానన్. ఇంగ్లీష్లో క్యానన్, తోప్ అనేది కూడా ఉర్దూ వర్డు, ఫిరంగి అనేది తెలుగు వర్డు. ఫిరంగీలు అని పిలిచేవాళ్ళు ఆంగ్లేయులను. ఎందుకు అంటే భారతదేశంలోకి ఫిరంగీలు వచ్చింది విదేశీయుల వలన భారతదేశంలో ఫిరంగులు ప్రవేశపెట్టినాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భారతదేశంలో ఒక విదేశీయుడు దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న ఇబ్రాహీం లోడి అనే ఢిల్లీ చక్రవర్తిని ఫిరంగుల సహాయంతో యుద్ధంలో గెలిచిండు. ఇబ్రాహీం లోడి దగ్గర మామూలు కత్తులు, కటార్లు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉండే, కానీ ఫిరంగీలు లేవు. 1526లో ఒక యుద్ధం జరిగింది. ఇదే ఇప్పుడు నేను చెప్తున్నది. వచ్చిన విదేశీయుడు ఎవరంటే జలాలుద్దీన్ బాబర్, మొఘల్ సామ్రాజ్యానికి పితామహుడు. మొఘల్ సామ్రాజ్యానికి పితామహుడు బాబరు అత్యంత ఆయుధాలు, ఫిరంగీలు తీసుకొని పానిపట్టులో 1526లో యుద్ధం జరిగింది. అందులో ఈజీగా ఓడిపోయాడు. అప్పటి నుంచి ఫస్ట్ విదేశీయుడు ఆయనే అని ఫీల్ అయ్యి వాళ్ళను ఫిరంగీలు అని అనటం మొదలు. ఫిరంగులతో వచ్చింది కాబట్టి ఫిరంగి అని.
ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నిజాం ఏమో మొఘల్ చక్రవర్తులకు సామంతుడు, అంతే కదా. మొఘల్స్ ఔరంగజేబ్ మొఘలే కదా, సామంతుడు. కానీ వీళ్ళు మాత్రము ఇక్కడి ముస్లిం ప్రజలు మా మతము, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మా రాజ్యమే పోయింది ఢిల్లీలో అని వీళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు. కోపంగా ఉండి రెసిడెంట్ను ఆ బిల్డింగ్ను చుట్టుముట్టి హతమార్చాలి, మళ్ళీ నిజాంను పెట్టి తమ ఇస్లాం మతంతో ముందుకు పోవాలి అని వాళ్ళు అనుకున్నారు. దీనికి నాయకత్వం వహించిన వాళ్ళు ఫస్ట్ తుర్రెబాజ్ ఖాన్, 2 సయ్యద్ మౌల్వీ అల్లావుద్దీన్, 3 చీతా ఖాన్, 4 అబ్బన్ సాహెబ్. అంత ముస్లింలే, అంత ముస్లిమ్సే. కానీ హిందువులు కూడా అందులో ఉన్నారు. అది ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఆర్థిక సహాయం చేసిండ్రు, అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా. 1857 రెవల్యూషన్లో ఢిల్లీలో బహదూర్ షా జఫర్ను దించిన తర్వాత పెద్ద అంతర్యుద్ధం అక్కడ ఏర్పడుతుంది కదా. అక్కడ ఉన్న వైస్రాయ్ ఏమన్నాడంటే, నిజాం సైన్య సహకార పద్ధతి ఉన్నది కదా, అవును, కాబట్టి నిజాంని ఏమన్నాడంటే నీ సైన్యాన్ని కొంత మాకు పంపు, మేము ఇక్కడ యుద్ధంలో మేము ఇప్పుడు గెలవాలి. నిజాం ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పుకొని కొంత సైన్యాన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపాలి అని ఆయన ప్లాన్. కానీ సైన్యంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అసలైన సంగతి చెప్పకుండా ఔరంగాబాద్లో పనున్నది, మీరందరూ రెడీ కాండి, సంసిద్ధులు కాండి, అక్కడికి వెళ్ళాలి ఔరంగాబాద్కు అని. సరే అని చెప్పి చీతా ఖాన్ ఆ సైన్యం యొక్క నాయకుడు, అతని మీద మళ్ళీ ఇంగ్లీష్ వాడు. ఔరంగాబాద్ దాకా మొత్తం అందులో 100 మంది ఉన్నారు. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోవాలంటే సరోజిని రేగాని ఒక మంచి బుక్ రాసింది. ఆమె మన ఉస్మానియా యూనివర్సిటీలో ఒకప్పుడు వెరీ సీనియర్ మోస్ట్ హిస్టరీ ప్రొఫెసర్ సరోజిని. బ్రిటిష్ హైదరాబాద్ సంబంధాలు, నిజాం బ్రిటిష్ సంబంధాలు అని తెలుగులో కూడా ఆ బుక్ అనువాదమైంది. ఈ సైన్యం అంతా ఔరంగాబాద్ వరకు పోయిండు, కానీ వీళ్ళ కుట్ర అనేది వాళ్ళకి తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఇక ఇంగ్లీషు అధిపతులే కదా సైన్యానికి. ఇక్కడి నుంచి మనం ఢిల్లీకి పోతున్నాము అంటే, ఎందుకు పోతున్నాము అంటే బహదూర్ షా జఫర్ను శిక్షించి మా ఆంగ్లేయుల రాజ్యం పెడతాం. కానీ అప్పుడు చీతా ఖాన్ ఆధ్వర్యంలో మేము రాము, మేము ఇస్లాం, ఆయన ఇస్లాం, మేము ఆయనకు సామంతులము, మేము మీ ఆర్డర్స్ ఒబే చేయము అని సైన్యం మొత్తము తిరుగుబాటు చేసింది. అప్పుడు కొంతమందిని పట్టుకొని ఇది ఆ క్యానన్స్ ఫిరంగి మూతులకు గట్టేసి వాళ్ళను ప్లేస్ చేసిండ్రు. చీతా ఖాన్ను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి ఈ రెసిడెన్సీ ఉంది కదా, కోటి రెసిడెన్సీలో ఆ భూగృహంలో అతన్ని ఇంకా కొంతమందిని బంధించారు. అది రహస్యంగా జరిగింది. అది ఈ రహస్యంగా వీళ్ళను బంధించిండ్రు అన్న వార్త తప్పకుండా పుట్టదు కదా. సేవకులంతా ముస్లిమ్సే ఉన్నారు కదా రెసిడెన్సీలో. ఈ వార్త తుర్రెబాజ్ ఖాన్కు పోయింది, సయ్యద్ మౌల్వీ అల్లావుద్దీన్కు పోయింది, అబ్బన్ సాహెబ్కు కూడా పోయింది. వాళ్ళంతా అప్పటికే రహస్యంగా ఒక విప్లవం కోసం వాళ్ళు ఆయుధాలు సేకరించటము, ధనం సేకరించటం, వాళ్లకు కావలసిన ఆయుధాలు ధనాన్ని సేకరించి అందించింది, సహాయం చేసింది సేట్ జయగోపాల్ దాస్ మార్వాడి, సేట్ పూరణ్ మల్, రాజా భగవాన్ దాస్ యొక్క తాతగారు. కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఉంది కదా, ఆ రాజా భగవాన్ దాస్ యొక్క తాతగారిది అది. బ్యాంక్ స్ట్రీట్ అని ఏదైతే అంటున్నామో మనము, ఫ్రమ్ రెసిడెన్సీ టు హ్యాబిట్స్కు పోయే తోవా విశాలాంధ్ర ఉందో, అది ఒకప్పుడు ప్రముఖ స్థలము, వర్తక వ్యాపారాలకు ఇంపార్టెంట్ ఉండే. పామేర్ అండ్ కంపెనీ అనే ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ అక్కడ ఉండే.
వీళ్ళందరూ నగరంలో పేరు మోసిన మార్వాడి వ్యాపారస్తులు. సేఠ్ జయగోపాల్ దాస్, పూరణ్మల్ అండ్ ప్రతాప్ గిరిజీ, ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళదే. వీళ్ళంతా రహస్యంగా ఆయుధాలు, డబ్బులు ఈ తిరుగుబాటుదారులకు అందజేసారు. ఎందుకు అంత ప్రేమ వీళ్ళకు? కారణం ఏమిటి? బహుశా క్రిస్టియానిటీ ముందు ఇస్లాంకు, తర్వాత హిందూయిజం కూడా దెబ్బ తాకుతుంది అన్న భయం ఉండొచ్చు వాళ్ళకు, ముందు చూపు అన్ని. లేదా ప్రభు భక్తి కూడా కావచ్చు. ప్రభు భక్తి కూడా కావచ్చు మరి. కానీ నిజాం నిస్సహాయుడైండు. మనసు లోపల ఆంగ్లేయులను ద్వేషించేది. వాళ్ళ వల్ల ఇతను చాలా నష్టపోయిండు నిజాం. కానీ కక్కలేక మింగలేక కీలుబొమ్మలాగా మారిండు. ఇది రెసిడెంట్ చేతుల్లో. అంతా వాళ్ళదే అధికారం. చాలా మోసం చేసిండు నిజాం. వాళ్ళతో చేతులు కలిపింది ఈ చందులాల్ అనే దివాన్ కూడా. పేష్కార్ ఎవరైతే ఉండేనో తర్వాత కాలంలో ఆయన దివాన్ అయ్యిండు, అంటే ప్రధానమంత్రి అయ్యిండు. అతను ఆంగ్లేయులతో కుమ్మక్కయ్యి నిజాంను చాలా అవస్థ పెట్టిండు అతను. అంటే ఇంటి దొంగ అన్నట్టు. ఇంటి దొంగ. సరే, వాళ్ళు ఒక మంచి శుక్రవారం రోజు నమాజులు జరిపి ఒక పెద్ద దండు బయలుదేరింది ఈ 3-4 నాయకత్వంలో. మౌల్వీ అలావుద్దీన్ నివాసం ఎక్కడ తెలుసా? మొగల్పుర ఐడియా ఉందా? చార్మినార్ నుంచి మొగల్పుర పోతే ఒక కమాన్ వస్తుంది. కమాన్ లోపల ఆయన ఇల్లు. ఆయన కట్టించిన మసీద్ ఒకటి ఉన్నది. అలావుద్దీన్ మౌల్వీ. మౌల్వీ అంటే ఏంటిది? మతాచార్యుడు కదా, మతాచార్యుడు ఆయన. తన మతము ప్రమాదంలో పడ్డది అని సయ్యద్ మౌల్వీ కదా. ఆయన కట్టించిన మసీద్ పేరు ఇప్పటికీ మౌల్వీ అలావుద్దీన్ మసీద్. మొగల్పుర కమాన్ నుంచి 2 అడుగులు వేయగానే మనకు ఫస్ట్ మసీదే కలుస్తుంది. అట్లనే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తా. తూర్పు బజార్ ఉందా? విశాలాంధ్ర బిల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి మనం కోటి వైపు వస్తుంటే ఓ ట్రూప్స్ బజార్ అని ఒక చౌరస్తా వస్తుంది. కుడికేమో హనుమాన్ టేకిడీలకు వెళ్ళిపోతుంది. ఆ రైట్ సైడు ఒక మసీద్ ఉన్నది. మసీద్ మీద ఇప్పటికి కూడా పేరు ఏమున్నదంటే అబ్బన్ సాహెబ్ మసీద్. అది ఆయన కట్టించింది. వీళ్ళంతా మామూలు మనుషులు కాదు, వీళ్ళు కూడా పురప్రముఖులే ఆ రోజుల్లో. కానీ ఆ మతము లేదా ద్వేషము, ఢిల్లీ చక్రవర్తే గద్దె దిగిండు అన్న కోపము, ఈ వీళ్ళంతా ఒక పవిత్ర శుక్రవారం రోజు నమాజ్ చదివి అల్లాహు అక్బర్ అని చెప్పి మక్కా మసీద్ నుంచి బయలుదేరి రెసిడెన్సీ మీద అటాక్ చేసిండ్రు. అప్పటికి వాళ్లకు సిఐడీల ద్వారా తలుపులు గిలుపులు అన్నీ మూసేసి రెసిడెంటు లోపల దాక్కున్నాడు. హోరాహోరీ యుద్ధం జరిగింది విప్లవకారులకు లోపల ఉన్న రెసిడెంట్ సైన్యానికి. విప్లవకారులంతా ఇప్పుడు బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ మూలమలుపు ఏరియా, మన ఈఎన్టీ హాస్పిటల్ ఏరియా, వాళ్ళు ఎంత తెలివిగా చేసిందంటే ఈ బిల్డింగ్లన్నీ ఈ మార్వాడి వ్యాపారస్తులే కదా, ఆ బిల్డింగ్ల మీద ఎక్కి తుపాకులతోటి వాళ్ళు రెసిడెన్స్ మీదకి కాల్పులు జరిపిండ్రు. ఆశ్రయం ఇచ్చింది ఎవరు? బిల్డింగ్ల మీదకి ఎక్కి కాల్పులు జరపడానికి సేఠ్ జయగోపాల్ దాస్, పూరణ్మల్, రాజా భగవాన్ దాసు, తాత ప్రతాప్ గిరిజీ, వీళ్ళందరూ. 3 రోజులు జరిగింది సంకుల సమరం. 3 రోజులు. కానీ వాళ్ళ దగ్గర ఫిరంగిలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర అవి లేవు. కత్తులు, కటార్లు, బందూకులు, తపంచాలు, పిస్టల్స్, ఫైదా నహీ. ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కాగానే పూరణ్మల్, జయగోపాల్ దాస్లు ఏం చేసిందంటే డబ్బులు ఇచ్చి పారిపోండి బెంగళూరుకు అని అన్నారు వాళ్ళను. తలో దిక్కున బెంగళూరుకు పారిపోవటానికి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అది విఫలమై వీళ్ళు బెంగళూరుకు పోతారు. నగరం నలుమూలల ఆంగ్లేయులు కాపలా కాస్తున్నారు. షాద్నగర్ దగ్గర, శంషాబాద్ తర్వాత షాద్నగర్ దగ్గర
రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, అది కొడంగల్కు పోతుంది దారి. షాద్ నగర్ నుంచి కొడంగల్ పోయే దారిలో పరిగి రోడ్ అంటారు దాన్ని, పరిగి రోడ్, పరిగి రోడ్, అదే కొడంగల్ పరిగి. అవును అవును. ఆ దారిలో కుందుర్గ్ అనే ఒక గ్రామం ఉన్నది. ఉంది కొందరు ఇప్పుడు అది మన తుర్రెబాజ్ ఖాన్ తాతల ఊరు. అది వాళ్ళంతా రోహిల్లాలు. రోహిల్లాలు అంటే చాలా పౌరుషం కలిగిన జాతి. అది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు. ఉత్తరప్రదేశ్ నుంచి నైజాం సంస్థానానికి సైన్యంలో పనిచేయటానికి వచ్చింది. రుహేల్ ఖండ్ అంటారు ఉత్తరప్రదేశ్లో ఆ ప్రాంతాన్ని. ఇతను ఏం చేసిండు, కొద్దిగా రెస్ట్, అప్పటికే వాళ్ళు గాయపడి ఉండొచ్చు, దెబ్బలు తాకి ఉండొచ్చు. తుర్రెబాజ్ ఖాన్ ఏం చేసిండంటే ఆ కుందుర్గ్ అన్న గ్రామానికి పోయిండు. పోయి ఆశ్రయం తీసుకుంటాడు. ఎట్లనో అట్లా ఈ బ్రిటిష్ సైన్యం పోయి అతన్ని అక్కడ అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేస్తే మన ప్రొఫెసర్ హర్గోపాల్ సార్ ఉన్నాడు కదా, ఆయన ఊరు మొగిలిగిద్ద. షాద్నగర్ తర్వాత మొగిలిగిద్ద, మొగిలిగిద్ద తర్వాత కొద్ది దూరంలో కుందుర్గ్ ఉంటుంది. నేను ఈ కథంతా పుస్తకం రాసిన, దాని ఆవిష్కరణ జరిగినప్పుడు హర్గోపాల్ సారు తమ మొగిలిగిద్దకు కూడా తీసుకుపోయాడు. అక్కడ ఉన్న ముసలి వాళ్ళు ఏం చెప్పిందంటే తుర్రెబాజ్ ఖాన్ను తురుమ్ ఖాన్ అని అనేవాళ్ళు అప్పటి చదువురాని తెలుగు వాళ్ళందరూ. ఆ పేరు ఇప్పటికుంది. మరి ఏమ్రా నువ్వు పెద్ద తురుమ్ ఖాన్ అనుకుంటున్నావురా, ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తురుమ్ ఖాన్ అంటే తుర్రెబాజ్ ఖాన్ అని అర్థం. హర్గోపాల్ సార్ ఇంటికి మేము పోయిన తర్వాత ఊరు తిరుగుతుంటే అక్కడ ఉన్న ముసలోళ్ళు అన్నారు, రోహిల్లాలు అని అనటం వాళ్ళకు రాదు, రొయ్యలోళ్ళు రొయ్యలోళ్ళు అని అంటారు. ఆ రొయ్యలోళ్ళ తురుమ్ ఖాన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఎక్కడ పెట్టింది తెలుసా ముందు అని వాళ్ళు తీసుకపోయి మొగిలిగిద్దల ఆ పోలీస్ స్టేషన్ చూపించారు మాకు. ఇప్పటికి ఉంది అది, దీనావస్థలో ఉన్నది కానీ ఉన్నది. హర్గోపాల్ సార్ కూడా ఆశ్చర్యపోయాడు. అరే నాకు తెలియదు, తుర్రెబాజ్ ఖాన్ను ఫస్ట్ పట్టుకోగల కుందుర్గ్ చిన్న ఊరు కదా, ముందు పోలీస్ స్టేషన్లో ఎక్కడనో పెట్టి తర్వాత ఇంతజాం చేయాలి మళ్ళీ వాళ్ళని ఎక్కడ షిఫ్టింగ్ అనేది. యు నో వెరీ వెల్. అరే ఇక్కడ నాకే తెలియదు అని. మా ఎంబడి 10 మంది జమ అయిండ్రు, 10 మంది 10 ముచ్చట్లు చెప్తుండ్రు, ఇక్కడనే పట్టుకుంది నేను అని. అప్పుడు మేమందరం చాలా ఎక్సైట్ అయినాం. హర్గోపాల్ సార్ చిన్న తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, పేరు మర్చిపోయినా, ఆయన అక్కడనే ఉండి వ్యవసాయం చేస్తాడు. ఆయన అన్నం, చూడు బాబు ఇది చాలా పవిత్రమైన స్థలము, చారిత్రకమైన స్థలం ఇది, దీన్ని మీరు ఏమన్నా చేయాలంటే వాళ్ళు అక్కడ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి, లైబ్రరీ ప్రారంభించారు అక్కడ. సరే, తుర్రెబాజ్ ఖాన్ను అరెస్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి విచారణ మొదలు పెడుతుంటే మళ్ళీ తప్పించుకున్నాడు ఆయన. తప్పించుకొని ఈసారి మెదక్ సైడు పారిపోతున్నాడు. చిన్న శంకరంపేట అని ఒక ఉంటుంది, అది మెదక్కు పోతుంది, మళ్ళీ చక్కకపోతే కామారెడ్డికి పోతాం. ఆ చిన్న శంకరం అన్న పేట ప్లేస్లో తుర్రెబాజ్ ఖాన్ను సెకండ్ టైం పట్టుకొని అక్కడనే కాల్ చేసి ఎన్కౌంటర్ కథ మళ్ళీ చాలా మామూలు, మా మీద కాలిస్తే మేము కాల్చినాం. ఆ శవాన్ని తీసుకొచ్చి మన పుతలిబోడి ఉందిగా, పుతలిబోడి అంటే అక్కడ ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి మోజంజాయి మార్కెట్ పోతుంటే చౌరస్తా ఉంటుంది, ఒకటి కోటికి వస్తుంది, ఒకటి గౌలిగూడకు పోతుంది. ఆ ప్లేస్ను పుతలిబోడి అని అంటారు దాన్ని. ఆ చౌరస్తాల అతని శవాన్ని వేలాడదీసింది. ఇట్లా 3 రోజులు పెట్టింది అట్లా. ఎందుకు? ఒక భయం సృష్టించాలి. మేమంటే ఏమనుకుంటుండ్రు, అంగ్రేజీ హుకుం అంటే ఏమనుకుంటుండ్రు మీరు, ఎవరు తిరుగుబాటు చేసినా ఇదే గత అవుతుంది. 3 రోజులు శవం ఎండకు వానకు అట్లనే ఏలాడింది. ఇది తుర్రెబాజ్ ఖాన్ కథ. కోటి పాత బస్ స్టాండ్లో ఒక విగ్రహం ఉంటుంది, అది ఈ 1850
7 తిరుగుబాటుదారుల మెమోరియల్ అది. కోటి బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటుంది, మన ఎంబ్లం లాగా ఉంటుంది. అంబ్లం లాగా ఉంటుంది. వీళ్ళ స్మారకార్థమే అది. దాని కింద బహుశా పేర్లు కూడా ఉంటాయి. సయ్యద్ మౌల్వీ అలావుద్దీన్ ఏమైండు, బెంగళూరులో పట్టుకున్నారు ఆయన్ని, పారిపోయినాను. అప్పటికి రోడ్లు ఉన్నాయా? రోడ్డు రవాణా వ్యవస్థ ఉందా? బాగుంది. 1857 ఆ రోడ్లు ఎప్పటి నుంచో కుతుబ్షాహీ కాలంలో నుంచి ఉన్నాయి అయ్యా. ఎందుకంటే హైదరాబాద్ టు మీరు బందర్ అన్నారు, హైదరాబాద్ టు బందర్ రోడ్ ఉన్నది అప్పటికి? దండుబాట అని పేరు దానికి. కుతుబ్షాహీల పరిపాలనలో బందరు కూడా, మచిలీపట్నము, ఓడరేవు. బందర్ అన్న పేరు ఎట్లా వచ్చింది? బందర్గాం అంటే ఓడరేవు అని అర్థం. బందర్గాం పోయి బందర్ అయింది, అది తెలుగులో మచిలీపట్నం అయ్యింది. కుతుబ్షాహీ రాజుల కిందనే ఆ ఓడరేవు ఉండే. వాళ్ళు ఎగుమతులు దిగుమతులు వర్తక వ్యాపారాలు ఇవన్నీ కుతుబ్షాహీ కాలంలో ఉన్నది. ఈ రోడ్డును హైదరాబాద్ టు విజయవాడ టు మచిలీపట్నం రోడ్డును దండుబాట అని అనేవాళ్ళు. అంటే సైన్యం పోయే పెద్ద బాట అని అర్థం. కూచిపూడి ఉంది కదా మచిలీపట్నం దగ్గర, కుతుబ్షాహీ రాజులే కదా. సిద్ధేంద్ర యోగి కూచిపూడి అదంతా డెవలప్ చేసి దాన్ని ఏమంటారు, ఆ కూచిపూడి నృత్యాలను ఇదంతా చేసింది వాళ్ళే కదా. సో బెంగళూరుకు బాట మొదటి నుంచి ఉన్నది. ఆ బెంగళూరు సయ్యద్ ఎవరంతా వాళ్ళు పారిపోయారు, తప్పించుకుంటాం ప్లాన్ వేసి. వాళ్లకు గుర్రాలు సమకూర్చింది, వాళ్లకు ఆయుధాలు, డబ్బులు, తిండి, దస్తం సమకూర్చింది హిందీ మార్వాడి వర్తకులు. ఆయనను అక్కడ పట్టుకున్నారు. సయ్యద్ మౌల్వీ అలావుద్దీన్ పట్టుకొని పట్టం తీసుకొచ్చిండు. ఆయన కోర్టులో నిలబడి బోల్డ్గా చెప్పిండు, ఎస్ మేము గర్విస్తున్నాము, తప్పకుండా మేము గర్విస్తున్నాము, మేమేం తప్పు చేయలేదు, కానీ నా తల్లిదండ్రులను నా బంధువులను మీరు హింసించకండి, వాళ్ళకి ఏం సంబంధం లేదు దీంతో. ఇది నా ఇండివిజువల్గా దాన్ని. అప్పటికి ఈ వర్డ్ వచ్చింది, ఏంటిది, పవిత్ర యుద్ధం, జిహాద్. అప్పటికే వచ్చింది. జిహాద్ అనేది ఖురాన్ కాలం నుంచి వస్తుంది. ఓకే ఓకే. ఇది పవిత్ర యుద్ధం, అది పవిత్ర మత యుద్ధం. దాన్ని ఇంగ్లీష్లో క్రూసేడ్స్ అని కూడా అంటారు. క్రూసేడ్స్ అని ఆయన బోర్డుగా చెప్పాడు. ఇదంతా ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్, కానీ నా స్నేహితులను బంధువులను సతాయించకూడదు. ఆయనకు శిక్ష వేసి అండమాన్ జైలుకు పంపాడు. ఆయన అక్కడ 30 సంవత్సరాలు ఉన్నాడు అండమాన్ జైలు. 30 ఏళ్ళు ఉండి 1885లో అక్కడ చనిపోయింది ఆయన. అంటే ఇంట్రెస్టింగ్ మాట ఒకటి చెప్తా. ఇక్కడ 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది. జాతీయోద్యమం ప్రారంభం. అక్కడ 1857 ఒక ఘట్టం అయితే 1885 ఒక టర్నింగ్ పాయింట్ ఆఫ్ అవర్ నేషనల్ మూవ్మెంట్. 30 ఏళ్ళు బతికింది ఆయన అక్కడ. మృత్యువు ఈజీ, కానీ బతకటం కష్టం కదా. 30 ఏళ్ళు బతికింది ఆయన అక్కడ. నా అదృష్టం కొద్ది నేను అండమాన్ జైలును కూడా చూసిన, చాలా తిరిగ్గా చూసిన నేను. వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ పేరు ఉన్నది దాంట్లో ఉంది. వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీర్ సావర్కర్ను పెట్టిన ప్లేస్ చూసిన, సయ్యద్ మౌల్వీ అలావుద్దీన్ పేర్లు, ప్రతి ఒక్కళ్ళ పేరు రికార్డ్ అయ్యి ఉన్నది అక్కడ. ఆ రికార్డు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి అవి ఉన్నాయి. అక్కడ జైలు లోపల ఒక మ్యూజియం అండ్ లైబ్రరీ కూడా పెట్టిండు. ఆ లైబ్రరీయన్ ఆమె ఒక లేడీ, 40-50 ఏళ్ళు ఉంటాయి. ఆమెను నేను కలుసుకున్నా ఇంటర్వ్యూలో భాగంగా. ఇదే సంగతులు ఆమె అన్నది, నేను ఎవరో తెలుసా, మా నాయన కూడా ఒకప్పుడు జాతీయ స్వాతంత్ర పోరాట యోధుడు. మా నాయన ఫ్రమ్ పంజాబ్. అయితే గదర్ విప్లవము, ఆ విప్లవాల సందర్భంగా ఆయనని ఇక్కడ బంధించాను. కొంతమందిని వృద్ధాప్య దశలో మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళను వదిలిపెట్టారు. కొంతమందిని వాళ్ళు ఏం చేసిందంటే, అప్పటికి స్వాతంత్రం కూడా వచ్చిండొచ్చు, మళ్ళీ వాళ్ళు
స్వదేశానికి వాళ్ళు పోలేదు. అక్కడనే చిన్న చితక పనులు చేసుకుంటూ లోకల్ పీపుల్ను పెళ్లి చేసుకోండి. వాళ్ళకు పుట్టిన సంతానమే నేను అని అలా నాకు చెప్పి బాగుంది కదా కదా. వెరీ ఇంట్రెస్టింగ్. సైద్ మౌలవీ అలవుద్దీన్ 30 ఏళ్ళ కాదు చచ్చిపోయాడు. అబ్బన్ సాహెబ్ కూడా ఇదే, ఆయన చనిపోయిండు. సేఠ్ జయగోపాల్ దాస్ని అరెస్ట్ చేసిండ్రు ఇమ్మీడియట్గా. ఆస్తులు మొత్తం లాక్కొని అతన్ని కూడా అండమాన్కు పంపిండ్రు. సేఠ్ పూరణమల్ ఆస్తులన్నీ జప్తు చేశాను. వాళ్ళ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చారు. మంచిగా బతికిన కుటుంబాలు అవన్నీ, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు. అందరినీ అండమాన్ జైలుకి పంపిండ్రు. ఇది విప్లవ గాథ. ఇది రెసిడెన్సీకి సంబంధించింది. అది ఇప్పుడు ఐలమ్మ సాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ. సో రెసిడెన్సీ కథ అయిపోయింది, చార్మినార్ కథ అయిపోయింది, రెసిడెన్సీ కథ అయిపోయింది. మిగతా కథలు తర్వాత చెప్పుకుందాం, మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ. రైట్ సార్, థ్యాంక్ యూ. హైదరాబాదు నగరంలో ఉన్న వాస్తవానికి 2 దర్శనీయ స్థలాలు, 2 చారిత్రక అంశాలు. ఈ 2 చారిత్రక అంశాల ఉన్నది ఇవాళ మనం మాట్లాడుకున్నది. రెండింటి మధ్య ప్రేమనే ఉన్నది. ఈ రెండింటి మధ్య అద్భుతమైన మానవ సంబంధాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తిరుగుబాటు కూడా ఉన్నది ఒక అంశంలో. ఇవి ఈ ఎపిసోడ్కి సంబంధించిన మరొక ఎపిసోడ్లో హైదరాబాద్ నగరానికి సంబంధించిన నిర్మాణాలు, వాటి వెనుకున్న నేపథ్యాలు ఏమిటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.